Start the session. Welcome to Center for Social Dialogue. Center for Social Dialogue is an open platform where you can share any ideas, right, left, center, and even literature, personal experiences, books, anything you can share on this platform. This is kept open for every kind of what's called as a thought process. So, in the 204th session of the Center for Social Dialogue, while thanking you all for this wonderful help and guidance you are giving me for all these days. ఇవాళ మనకు పాండు కంటేకర్ గారు తన పుస్తకం ప్రజెంట్ చేస్తారు. ఆ పుస్తకాన్ని ప్లస్ రచయిత గారిని ఇంట్రడ్యూస్ చేయమని సెషన్కు మోడరేటర్గా ఉండమని కాసల రంగారావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాసల రంగారావు గారు, ప్లీజ్. హలో, ఉన్నాను సార్. ఉన్నారు కదా, మీరు రచయిత కీ స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేసి మనకు పాండు కమిటీ గారు కొత్త ఏం కాదు, రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు మన సెషన్స్ లో. స్టిల్ యాజ్ ఎ ఫార్మాలిటీ మనం వీ హావ్ టు డూ ఇంట్రడక్షన్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. అదే పాండు కాంటేకర్ గారు చాలా నిబద్ధత గల, సామాజిక సేవా దృక్పథం గల సామాజిక కార్యకర్త. వారి గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ 28 years managerial experience in various non-profit organizations in the national and international wise development projects, psychological assessment of clients' needs, disabilities or behavior using a variety of methods, conducting clinical interviews and assessing the psychological levels of clients, experience in providing community-based services. వీరు చాలా అంటే చాలా గొప్పనైన, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఫౌండేషను, శాంతా సిన్హా గారి ఫౌండేషను, సెంట్రల్ గవర్నమెంట్ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్, వీటన్నిటిలో బాగా ఇన్వాల్వ్ అయి చాలా సేవా తత్పరత చూపెట్టారు. ఇంకా మనం ఎంఫిల్ చదివారు, మీరు క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చదివారు. ఉస్మానియా నుంచి డిగ్రీ తీసుకున్నారు వారు, ఎంఫిల్ డిగ్రీ. Master of Science in Psychology from Kakatiya University and a Bachelor of Science, Mathematics, Physics, Chemistry from Ambedkar University. చాలా మంది కూడా ఎంపీసీ సెక్షన్ ద్వారా వచ్చి మన రవికుమార్ గారు ఇలాంటి వాళ్ళు చాలా సామాజిక సేవా దృక్పథం కలిగి చాలా సేవ చేస్తున్నారు, చాలా సేవ చేశారు. అది చాలా గొప్ప మార్గం అయిపోయింది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ద్రవిడ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, ఎంఏ ఇన్ ఫిలాసఫీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఇవన్నీ వారు చదివిన ఎంఏ డిగ్రీలు, ఎంఫిల్ డిగ్రీ. ఇది కాకుండా ఆయన ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే రిసోర్స్ పర్సన్ కమ్ కౌన్సిలర్, ఆర్గనైజేషన్ ఎంవి ఫౌండేషన్, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్, 1994 to 98. Individual counseling to ground level staff, facilitating the students, parents and community elders on psychological interventions. Individual counseling or group counseling on adolescents of institutionalized students. Then administrate the psychological tests on institutionalized students to elicit behavior problems and learning problems. MIS supervision and data validation. ILO, International Labour Organization projects, International Program for Elimination of Child Labour programs. ఇవన్నీ వీరు పనిచేసిన స్కీమ్స్. సైకాలజిస్ట్ కమ్ అకాడమిక్ అడ్వైజర్, డైరెక్టర్, ఆర్గనైజేషన్ కోయత్తూరు పాట. కోయత్తూరు పాట అనే గిరిజన ప్రాజెక్ట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో వీరు ఇన్వాల్వ్ అయి చాలా కృషి చేశారు.
ఇది అంతకుముందు అంటే స్టేట్ బైఫర్కేషన్ కాకముందు ఖమ్మంలో ఉండేది. ఇప్పుడు ఈ షిఫ్ట్ అయింది. మనకేముందో ఇప్పుడు డేటా లేదు. కరికులం డెవలప్మెంట్, కాంటెంట్, మెథడాలజీ, మెటీరియల్ డెవలప్మెంట్, ఈ రూరల్ ప్రాజెక్ట్స్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ట్రైబల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఆయన పనిచేసిన స్కీమ్స్. రెయిన్బో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ నీడీ అనేది అరుణ్ అనే షార్ట్ ఫామ్. దీనిలో 2012 నుంచి 2014 వరకు పనిచేశారు. ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్, వీరిది ఈ రెండు సెక్షన్లు, సైకాలజిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. సమాలోచన స్వస్తిక్ హాస్పిటల్, లొకేషన్ కొత్తవాడ, ఆటోనగర్, వరంగల్, తెలంగాణ. కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్, జాగృతి సైకియాట్రిక్ హాస్పిటల్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్. దీని లొకేషన్ బాలసముద్రం, హన్మకొండ, వరంగల్. అంతా మీ కన్సల్టెంట్ ఊర్లో క్లినికల్ మీ ఊర్లో సైకాలజిస్ట్. బాగా చెప్పుకోండి. మీ ఊర్లో అన్ని చెప్పుకోండి బాగా. సార్ మా దగ్గరనే వాడు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం సార్. మీ దగ్గర వాడి గురించి మీరు చెప్పుకోండి, పట్టుకరండి. ఎక్కువ అవుతుంది సార్ అదే. సో మొత్తం మీద సారు ఒక 15-20 సంవత్సరాలు గిరిజన ఆవాసాల్లో చాలా నిబద్ధతతో పనిచేశారు. ఎక్కువైందని చెప్తున్నారు కానీ చెప్పక తప్పదు. సార్ వాళ్ళ నాన్నగారు వామపక్ష అభిమాని. దానివల్ల చాలా కోల్పోతారు, ఎవరైనా కోల్పోతారు. వారు కూడా చాలా కోల్పోయారు. అయినా కూడా ఆ ప్రభావం ఎవరో ఒకరి మీద పడుతుంది. సార్ మీద ప్రగాఢంగా పడి సామాజిక సేవే జీవిత జయంగా పెట్టుకొని పనిచేశారు సారు పాండు గారు. వీళ్ళ అమ్మ మంచి దైవభక్తురాలు, ఆధ్యాత్మిక తత్వవేత్త. వాళ్ళకు కొంచెం పేదరికం ఉన్నా కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటే పాండు కాంతేక తాతలు, మేనమామలు ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా ఆమె ఎవరి దగ్గర చేసాల్సలే. అంత ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో పిల్లలందరినీ చాలా బాగా పెంచారు. తప్పకుండా ఈ విషయం చెప్పాలి. ఎందుకు చెప్పదు సార్? మీరు ఎక్కువైతుంది ఎక్కువైతుందంటారు. ఏం లేదు సార్, తక్కువైంది, ఇంకా చెప్పండి, నో ప్రాబ్లం. తక్కువైంది, కరెక్ట్. సార్ యొక్క జన్మ తేదీ 10th ఏప్రిల్ 1970. సారు తన యొక్క బాధ్యతల దృష్ట్యా పెళ్లి కూడా చేసుకోకుండా అంకితమైపోయారు. ఇవన్నీ నా వరకు వివిధ వరుల వల్ల కన్నంత విన్నంత తేటపర్తిని. ధన్యవాదములు సార్. ఇప్పుడు మీరే మీరు మీ ఆత్మఘోష నవల గురించి మీ సబ్జెక్ట్ చెప్పాలి. ఇవాళ డిస్కషన్ సబ్జెక్ట్ ఏంటో చెప్పాలి కదా మీరు. చెప్తున్నా. ఆత్మఘోష అనే నవల గురించి ఓకే, గిరిజనుల జీవితాల యొక్క నేపథ్యంలో రాయబడ్డది. దాని గురించి పాండు కామతేకర్ గారు ఇవాళ మనకు వివరిస్తారు. ఆత్మఘోష అనే నవల. పాండు కామతేకర్ గారు, ఇప్పుడు మీదిగా. నమస్కారం సార్. మీదే వినబడుతుంది కదా? హలో, వినబడుతుంది కదా? వినబడుతుందండి, వినబడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాండు కామతేకర్. నేను క్లినికల్ సైకాలజీ. నేను వరంగల్లో ఉంటున్నాను. నేను 2000లో భద్రాచలం అనేటువంటి ఆదివాసీ ప్రాంతానికి బయలుదేరాను. పోయేవాళ్ళు అనేటువంటి ఆదివాసులు అనేటువంటిది అప్పుడే నాకు తెలిసింది. అంతకుముందు ఎస్టీలు అంటే లంబాడోళ్ళు, ఎర్కలు, వీళ్ళు వాళ్ళని మైదాన ప్రాంతంలో ఉండేవాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత మొత్తం కూడా అది డిఫరెంట్ అనేటువంటిది తెలిసింది. అక్కడ 2000 నుంచి చేసేటువంటి ఆదివాసులకు సేవ చేసేటువంటి క్రమంలో కోయత్తూరు బాట అనేటువంటి సంస్థను ప్రారంభించారు. ఆదివాసీ యువకులతో వాళ్ళతోనే ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేశారు. అట్లా అక్కడి నుంచి 2012 వరకు జరిగింది ఆ కార్యక్రమం. అదే కార్యక్రమం వరంగల్ జిల్లాకు వచ్చింది. అదే కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు. ఇలా 4-5 వేల మంది సుమారుగా ఆదివాసీ యువకులు ఎవరైతే ఉన్నారో యువతీ యువకులందరికీ చదువులో మానేసినటువంటి వాళ్ళని, ఏదో కారణం చేత ఇబ్బందులో ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి ఒక మహా కార్యక్రమం. అది సెర్పు వాళ్ళు మనకు సహకరించారు. లోకల్ మహిళా సంఘాలతో పనిచేశారు. దానితో పాటు నాతో పాటు ఉన్నటువంటి జి యాదయ్య గారు అనే అవి కూడా నాకు కూడా ఇద్దరు మార్గదర్శకులు పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న ఆదివాసులందరూ కూడా
మహిళలు ఉండేటువంటి వాళ్ళు వారితో పాటు సంఘం వాళ్ళు చేశారు. ఆ క్రమంలో ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రతి దాన్ని కూడా చూసే అవకాశం నాకు లభించింది. కల్చర్ క్లోజ్ గా దగ్గరగా చూసేటువంటి అవకాశం కలిగింది. ఆ దాంట్లో నేను ప్రతిసారి కూడా ప్రతి కార్యక్రమం కానీ, ప్రతి జీవితం కానీ, పెళ్లి కానీ, చావు కానీ, వ్యవసాయం కానీ, ప్రతి దాన్ని కూడా క్లోజ్ గా చూడడం, ఆ విషయాలన్నింటినీ కూడా నిమరేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగి ఒక దగ్గర రాసుకోవడం, వాళ్ళతో ఉండడం, ఇవన్నీ చేయడం చేత ఆదివాసీల యొక్క పండుగలు ఏమిటివి, పెళ్లిళ్ళు ఎలా అవుతాయి, చావు ఎలా అవుతుంది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ వేట ఏ విధంగా ఉంటుంది, పెళ్లి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటిని కూడా మన మైదాన ప్రాంత సమాజానికి ఏదైతే ఉందో అన్నింటికి కూడా భిన్నంగానే ఉంది. ఈ భిన్నంగా ఉండేటువంటి నన్ను చాలా ఆకర్షించింది. వాళ్ళని చూసిన తర్వాత చాలా సంతోషం కూడా కలిగింది. అవన్నిటిని చూసేటువంటి క్రమం లోపల అదే సమయం లోపల పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని అనేటువంటి సందర్భం వచ్చింది. ఆ క్రమంలో రాజకీయాలు, నిరసనలు ఏమేమో చేశారు. తర్వాత అధికార పార్టీ వాళ్ళు మరియు అధికారం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆదివాసులకు ఏమేమో మభ్యపెట్టినారు, మాట్లాడారు, ఏమేమో చేశారు. అయినప్పటికీ కూడా ఆదివాసులకు జరిగినటువంటి అన్యాయం అనేటువంటిది అది అందరికి తెలిసింది. జీవన విధానం అంతా వేరు వేరు అంటుంది. ఇది ఎలా వేరు కాదు అనేటువంటి దాని మీదనే అన్ని జరుగుతూ ఉండేవి. దీంట్లో ఉండేటువంటి దాంట్లో కూడా ఏంటంటే నేను రాసినటువంటి పుస్తకంలో ఉండే ఆత్మఘోష అనేటువంటిది ఆదివాసీల సాంస్కృతిక సంఘటన. వాళ్ళకు ఉండేటువంటి పండుగలు ఉండవు, వాళ్ళకు ఉండేటువంటి చెట్లు ఉండవు, వాళ్ళకు ఉండేటువంటి భూమి ఉండదు, వాళ్ళు కట్టుకునే ఇల్లు విధానము ఉండదు. అవన్నీ కూడా పునరావాస కాలనీలు ఎలా ఉంటాయి, ఇదంతా కూడా సభ్య సమాజానికి ఏదో విధంగా తెలియజేయాలనే సంకల్పం చేత నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇందులో 28 చాప్టర్ల వరకు ఉన్నాయి. ప్రతి చాప్టర్ కూడా ఏంటంటే ఈ కథ అంతా కూడా ఆదివాసీలు మనం పూజించుకునేటువంటి, ఆదివాసులు ఎక్కడ పూజించినా సరే ఒక చెట్టును పూజిస్తారు. ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది వాళ్ళు ఉండేటువంటి పూజలు చేసేటువంటి దేవత ఏదైతే ఉందో ఆ దేవతని ముత్యాలమ్మ అంటారు. ఆ ముత్యాలమ్మతో పాటు సింగిల్ దేవతను పూజించేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఇప్పుడు కూడా డబ్బుల్ని ఇంకో దేవత కూడా పక్కకు దూరంగా ఇంకో చెట్టు కూడా పూజిస్తారు. ఈ రెండు చెట్లను, ఒక చెట్టు ముత్యాలమ్మ అంటారు, గోడ చెట్టు అంటారు. ఈ రెండు చెట్లను కలిపి పూజిస్తూ ఉంటారు. ఈ రెండు చెట్లే ఊరు మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఊర్లో మొత్తం తిరుగుకుంటూ ఊరు ఎట్లా ఉంది, వాగెట్లా ఉంది, తర్వాత కూడిపోయిన ఇండ్లు ఎట్లా ఉన్నాయి, అవన్నీ తిరుగుకుంటూ జ్ఞాపకాలు చేసుకుంటూ తమ యొక్క పండుగలు ఏ విధంగా జరిగేవి, తమ పిల్లలు ఏ విధంగా వ్యవసాయం చేసేవి, పండుగ ఏ విధంగా, ఆ విధంగా పురుడు ఏ విధంగా పోతారు, తర్వాత పిల్లలకు ఏ విధంగా కొడగలుపుతారు, బాణం ఎట్లా తయారు చేస్తారు, సంతకు ఏ విధంగా మహిళలు, సుక్కుడుకాయ పండుగ ఏ విధంగా, తాటి పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి, పూల యొక్క ప్రాధాన్యత ఏంటి, కొల్పుల పండుగ ప్రాధాన్యత ఏంటి, ఈ విధంగా రకరకాలుగా ఉన్నటువంటి అన్ని ప్రాధాన్యతలను కూడా ఒక్కొక్క క్రమంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆనవాళ్ళు కనబడుతుంది. ఒక దగ్గర పోయిన తర్వాత ఒక వెదురు తొట్టెల కింద పడి ఉంటుంది. ఆ తొట్టెలు చూసిన తర్వాత తమ ప్రాంతంలో పురుడు ఏ విధంగా వస్తారు అనేటువంటి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి పురుడుకు సంబంధించిన కథలు బయట. ఆ కథ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా చేస్తారు. అమ్మాయిలు పుట్టినట్టయితేనేమో పొడవుల చేత కట్ చేయడం కానీ, అబ్బాయి పుట్టినట్టయితే బాణం చేత కట్ చేయడం, ఇలాంటి పని. అందులో ఉండేటువంటి ఆ మంత్రసాన్ని కూడా ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి మంత్రసాన్ని ఏ విధంగా చేస్తుంది అనేటువంటిదంతా కూడా ఒక మంచిగా ఒక కథలాగా నేను దాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఒక సినిమా మాదిరిగా అని నేను ఆ సాధ్యమైన దీంట్లో దాన్ని పొందుపరిచాను. ఆ విధంగా ఆమె వెళ్ళిపోతుంటే అక్కడ వెళ్తూ ఉంటుంది. తర్వాత కోయ ప్రాంతంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి సాంప్రదాయ పెద్దలు ఏ విధంగా, గ్రామ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, గ్రామం మొత్తం కూడా ఒక దగ్గర గుంపుగా ఉండదు, అది చిన్న చిన్న గుంపులుగా ఉంటాయి. ఆ గుంపులకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ ఒక్కొక్క గుంపు పేరు ఉంటుంది. ఇల్లు కూడా దగ్గర ఉండవు, ఇల్లు కూడా దూరం ఉంటాయి. ఎందుకు ఉంటాయని దగ్గర ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నకు ఏదో ఒక క్యారెక్టర్ వచ్చి మనం సమాధానం చెప్తూ ఉంటాం పాఠకునికి.
ఎందుకు దూరం దూరం ఉంటాయి అంటే అగ్ని ప్రమాదం వస్తే ఎన్నో ఇల్లు కాలిపోతాయి, దూరం దూరం వస్తే ఒకే ఇల్లు కాలిపోతాయి. లాజిక్ ఇలా ముందుకు పోయేపల్లిలో ఉండేటువంటి సంప్రదాయ పెద్దల కమిటీ ఏ విధంగా అదంతా కూడా మొదటి చాప్టర్ లో కనబడుతూ ఆ తర్వాత రెండో చాప్టర్ మనం వెళ్ళినప్పుడు పురుడు పోయడంలో వచ్చేటువంటి ఏంటి అనే దాని మీద ఒక ముసలామి ఏ విధంగా పురుడు పోస్తుంది, పాతకాలను ఏ విధంగా వచ్చేటువంటి ఆ పురుడులో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి అంతా కూడా అందులో కనపడుతూ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సాధారణంగా ఏంటంటే బ్రాహ్మణీయుల్లో కానివ్వండి, ముస్లింలో కానివ్వండి, క్రిస్టియన్లో కానివ్వండి, ముస్లింలో ఉన్నట్టయితే సున్నతి అనేటువంటి చేసిన తర్వాత ముస్లిం అవుతారు. తర్వాత అదే క్రిస్టియన్లో ఉన్నట్టయితే బాప్తిజం తర్వాత అవుతుంటారు. దాని తర్వాత ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళు బడుగు చేసిన తర్వాత వెళ్తూ ఉంటారు. ఆ విధంగానే ఒక ప్రత్యేకమైన హోదా కలిగించే కార్యక్రమం కూడా జరపడం ఆదివాసీలు. ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిన తర్వాత మేనమామ తీసుకొని పోయి ముత్యాలమ్మ పాటు పూజ చేసి ఓడి ఇచ్చి ఇంత కళ్ళు సాకబోసి అవన్నీ చేసి ఒక రిచువల్ లెక్క తయారు చేస్తారు. ఆ రిచువల్ ఇంటి నుంచి ఏ విధంగా అవుతుంది, ఇంటి దాకా ఏ విధంగా తీసుకొస్తారు, ఎవరెవరు అంతా కూడా వివరించేటువంటి అంతా కూడా ఈ కొడగలపడంలో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి టైంలో బాణం తయారు, పిల్లలకు చిన్నప్పటి నుంచే బాణం తయారు చేయడం, వేట యొక్క ప్రాధాన్యత, ఏ విధంగా కాపు కాయాలి, ఏ విధంగా వేటాడాలి, బాణం తయారు చేసేటువంటి విధానం ఏంటి, అవన్నీ కూడా బాణం తయారీలో అసలు కింద వచ్చేటువంటి ఏంటి ఈ ఈ కోడి ఈకలు ఎందుకు కట్టాలి, తర్వాత బాణానికి రెండు ఇట్లా ఎందుకు ఉంటుంది, ఇట్లా రెండు చీలికలతో ఎందుకు ఉంటుంది, ఒకటే చీలికలతో ఎందుకు ఉంటుంది అని ఒక పిల్లగాడు అడుగుతూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద బాణం చేసుకుంటూ కూడా చెప్తూ ఉంటారు. అదే ప్లేస్ లో ఇంకోటి ఏంటంటే తాడును తయారు చేస్తూ ఉంటారు. ఇంకో దగ్గర రకరకాలు ఏ విధంగా అనేటువంటి అన్నింటినీ కూడా ఆ యొక్క చాప్టర్ లో మనకు కనబడుతూ. నెక్స్ట్ మహిళలు ఏ విధంగా కష్టపడుతూ ఆదివాసీ మహిళలు అనేటువంటి 5వ చాప్టర్ లో మనకు ఈ మహిళల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార ఏ విధంగా తయారు చేస్తారు, బియ్యం ఏ విధంగా తయారు, ఆమె ఏ విధంగా తయారవుతుంది, పోయే ముందు కోడి పిల్లలను, కుక్క పిల్లలను, మేక పిల్లలను ఏ విధంగా పోయేటప్పుడు ఎంతమంది కలిసిపోతూ ఉంటారు, వాళ్ళు పోయే ముందు ఒక వాగు దాటినప్పుడు ఆ వాగు కాడ ఉండేటువంటి సందడి ఏ విధంగా ఉంటుంది, పోయే ముందు ఎవరెవరు పిల్లలు అడ్డం వస్తారు, అదంతా కూడా ఒక కథ రూపంలో ఈ సంత పోయేటువంటిది, సంతలో తన బాబును చూసేటువంటిది, తన బాబును కలిసేటువంటి, అక్కడ జరిగేటువంటి చీటింగ్స్ కానివ్వండి ఏమేంటి, దాంతో పాటు అక్కడ ఏమేమి జరిగేవి అన్ని కూడా దాంట్లో అక్కడనే గిరిజనేతరులు అమ్మాయిలను ఏ విధంగా వలయేసి గిరిజనేతరులకు అమ్మాయిలు అంతేకాకుండా సంబంధాలు ఏ విధంగా కలిసేది, వాళ్ళకు ఉండేటువంటి అన్నిటికీ కూడా ఒక మంచి సెంటర్ పాయింట్ గా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సంతలో మనకు నెక్స్ట్ వచ్చేటప్పుడు భూమి పండుగ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగలు ఆదివాసులు చేసుకునేటువంటి పండుగ. ఇది 2 రోజులు చేసుకునేటువంటి పండుగ. 2 రోజుల కంటే ముందు చేసేటువంటి విత్తనాల పండుగ లేదా సుట్టు పండుగ. ఆ రోజు ఎవరైతే ప్రతి ఇంటి లోపల విత్తనాలను ప్రే చేసుకొని కమతాలను తయారు చేసుకుని ఉంటారు, ఆ యొక్క కమతం అంటే ఒక్కరు కాకుండా ముగ్గురు కలిసి వ్యవసాయం చేసుకుంటారు. సమిష్టి సహకార వ్యవసాయానికి దగ్గరగా ఉండే అవకాశం. ఈ కమతములు ఏర్పడిన తర్వాత భూమి పండుగ భూమి పండుగ అప్పుడు ఒక వెదురు బద్ద తీసుకొని దానికి ఒకటి ఆనకాయ బుర్ర పెట్టుకొని అందులో విత్తనాలు తీసుకొని ఇంట్లో నుంచి మేనాలు బుద్ధం మీద పెట్టి తీసుకొచ్చి ముత్యాలమ్మ పట్టు పూజ చేసి అక్కడ దేవునికి ఇచ్చినట్టు బలిచ్చినట్టు దాన్ని అంటిట్లలో వచ్చి మళ్ళీ తీసుకుపోయి దేవుని కాడ ఎక్కడ ఉండి అక్కడ పెట్టి మళ్ళీ వర్షం పడ్డప్పుడు పూజ చేస్తారు. మళ్ళీ అదే విత్తనాలను ప్రారంభించి చేసేటువంటి అది ఫస్ట్ రోజు. రెండవ రోజు వేటకెళ్తుంటారు. వేటకెళ్ళేటప్పుడు అందరూ మొగోళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఈ వేటకెళ్ళేటువంటి దాని లోపల ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ పేడ నీళ్ళు తీసుకొని అందరు సాగనంపుతూ ఉంటారు. పోయే ముందు కూడా రిచువల్స్ ఉంటాయి. ఓ లేడీని పెడతారు, లేడీని బాణంతో కొడతారు, ఎవరు కొడతారు ఏంటిది అనేటువంటి. దాని తర్వాత ఏ దిక్కు పోతే ఏ బాణం వస్తుంది, ఏ దిక్కు పోతే ఏ వేట దొరుకుతుంది, 2 పుల్లలు తీసుకొని పైకి వేసినప్పుడు కింద ఉంటుందా పైన ఉంటుందా అనేటువంటి ప్రతిదీ కూడా ఈ భూమి పండుగలో ఉంది. భూమి పండుగ పోయేటప్పుడు ఏదైతే ఉందో వేడ నీళ్లు కలిపి చంపి బూతులు మాటలు తీసుకుంటా ఇంట్లో నుంచి అందరినీ తరిమి చంపుతారు. వేట తీసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఆడవాళ్ళను బూతులు తిట్టుకుంటా ఇంటికి వస్తారు. ఎవరైతే మమ్మల్ని చేతగాని వాళ్ళని తిట్టారో మీ చేత వాళ్ళని కాదు మేము వేటాడి తీసుకొచ్చామని గర్భంగా తీసుకొచ్చేటువంటి సందర్భం
ఇందులో మనకు కనబడుతుంది. ప్రతి దగ్గర కూడా ప్రతి చాప్టర్ లో కూడా ఏమిటంటే ముఖ్యంగా ఈ ఆత్మలు మాట్లాడుతుంటారు. పోలవరం వచ్చిన తర్వాత ఇవన్నీ పండుగలు ఏముంటాయి, పోలవరం వచ్చిన తర్వాత ఇలాంటి ఆనందం ఎక్కడ ఉంటుంది, పోలవరం వచ్చిన ప్రాంతంలో వచ్చేటువంటి దాంట్లో ఇవన్నీ మనకు ఉంటవా లేవు, ఇవన్నిటిని కూడా ఈ చాప్టర్ లో మనకు కనబడుతుంది. తర్వాత వచ్చేటువంటి చాప్టర్ లో కూడా చుప్పుడు పండుగ. ఆదివాసులు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే ఏ కొత్త పంట కానివ్వండి, కొత్త కాయ కానీ ఏదొచ్చినా సరే పూజ లేకుండా దాన్ని తిన. అందులో చుప్పుడు కాయ చాలా ముఖ్యమైనది. చుప్పుడు కాయ ఖచ్చితంగా పండుగ అయినందుకు మాత్రమే తినాలి. ఆ సందర్భంలో కొందరు పిల్లలు చుప్పుడుకాయ హాస్పిటల్లో ఉండి పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళ ప్లేట్లు గిలాసులన్నీ దూరం పెట్టారు. మీరు ఏ పడితే అవి తింటారు, లేనిపోని రోగాలు వస్తే దేవునికి కోపం వస్తాయి. వాళ్ళందరూ ఆ పండుగ అయినాక మాత్రమే తింటారు. ఆ పండుగ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి 7వ చాప్టర్లో. దాని తర్వాత తాటి చెట్టు పండుగ. తాటి యొక్క చెట్టు అనేటువంటి ఆదివాసి చాలా ముఖ్యమైనది. ఏ పండుగ కానీ ఏ పల్పం కానీ ఏదైనా సరే తాటిలో ఉండాల్సిందే. తర్వాత తాటి చెట్టు పండుగ ఏ విధంగా చేస్తారు, దానికి ఇక్కడ నుంచి అనేటువంటిది కూడా ఈ 8వ చాప్టర్లో నేను ఒక కథ రూపంలో బాగా వివరించడం జరిగింది. దాని తర్వాత తాటి చెట్టుతో పాటు ఇప్ప చెట్టు అనేటువంటి 2వ చాప్టర్లో. ఇప్ప చెట్టు పండుగ లోపల ఖచ్చితంగా ఇప్ప పూలు ఏరటం ఒక పండుగ. ఇప్పసార లేకుండా ఏ రిచువల్ ఖచ్చితంగా జరగాల్సింది, ఇప్పసార ఉండాల్సింది. ఇప్ప పువ్వుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఇప్ప ఏదైతే ఉందో ఆ పాలతోని కూడా ఈ గుడ్డలకు దానికి పిడిలు కూడా కట్టేట్ చేస్తారు. ఆ ఆకుతోనే డుప్పలు తీసి దేవుళ్ళ కాడ పెడతారు. ఆ కర్రతోనే ఏంటంటే భూమి పండుగకు ఎక్కడ పోతే వేట వస్తున్నటువంటి తీసుకునేటువంటి అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే అంత ఈజీగా చెప్పడం అనేటువంటి పుస్తకం చదివితే మీకు అర్థమయ్యేదని నేను అనుకుంటున్నాను. అయినా కానీ సాధ్యమైనంత వరకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ కొలుపుల పండుగ. ఇది 2 రకాలుగా ఉంటుంది ఆదివాసులో ఉండే. మొదటిది ఏంటంటే పెద్ద కొలుపులు అనేది, రెండవది చిన్న కొలుపు. పెద్ద కొలుపులప్పుడు దున్నను బలి ఇస్తారు, చిన్న కొలుపులప్పుడు మేక కొలుపును బలి. అది 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పెద్ద కొలుపులు 3 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. చిన్న కొలుపు సంవత్సరానికి. సార్ మీ స్పీకర్ కొంచెం దగ్గరగా ఉంటారు, బాగా చిన్నగా వినపడుతుంది వాయిస్. ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు కూడా ఇంకా లోనే ఉంది వాయిస్. ఏమన్నా స్పీకర్ అడ్జస్ట్మెంట్ చూడండి ఒకసారి. స్పీకర్ ఇప్పుడు ఓకే. ఈ పెద్ద కొలుపులు చిన్న కొలుపులు అనేటువంటి పండుగ లోపల ఏ విధంగా చేస్తారు అనేటువంటిది దాంట్లో అంతా కూడా ఇక్కడ కనబడుతుంది. ఊరంతా కూడా సాయం చేస్తారు. ఒక బండిని తయారు చేస్తారు. ఆ బండి మీద ప్రతి ఇంటికి తీసుకొచ్చినటువంటివన్నీ కూడా ఆ పందిరిలో వేస్తారు. ఆ పందిరిని ఒక బండి మీద తీసుకొని కొలివరవతలు వేస్తారు, అక్కడ బలిస్తారు. ఇంతా కూడా ఈ యొక్క కొలుపుల పండుగలో నేను వివరించడం జరిగింది. నెక్స్ట్ మరి ఆదివాసులు పెద్ద మనిషి అయితే ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా రిచువల్ చేస్తారు అనేటువంటిది కూడా ఈ ఇంకొక చాప్టర్ లో పెద్ద మనిషి దాని గురించి కూడా వివరించడం జరిగింది. ఇందులో వచ్చేటాళ్లకు ప్రతి దాంట్లో కూడా పెద్ద ఎవరు ఎడమరు పాత్ర చాలా ఉంటుంది. మామది అనేటువంటి తాటికమ్మలు తీసుకురావడం, అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చునబెట్టిన తర్వాత ఆమె వాడినటువంటి వంట పాత్రలు కానివ్వండి, పసుపు కానివ్వండి, అంటలు కానివ్వండి, గ్లాసు కానివ్వండి అన్ని ఒక దగ్గర పెట్టడం. ఆ 10 రోజుల తర్వాత ఒక వాగుకు తీసుకెళ్లడం, ఆ బండిటిని ఒక దగ్గర పెద్ద గడ్డి వేసి మంట పెట్టి కాల్చేయడం, కాల్చిన తర్వాత శుభ్రంగా కలవడం, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటది అనేటువంటిది కూడా ఈ పెద్ద మనిషి దాంట్లో తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే నెక్స్ట్ వచ్చినప్పుడు చావు అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, చావు పైన కూడా ఇందులో వివరించడం జరిగింది. ఈ చావుకు చూసేటువంటి ఆడవాళ్ళు చనిపోయినట్టయితే ఒక రకంగా, మగవాళ్ళు చనిపోయినట్టయితే ఒక రకంగా, చనిపోయినటువంటి శవం దగ్గర ఆడవాళ్ళు చనిపోయినట్టయితేనేమో వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళు పెడతారు, మగవాళ్ళకి సంబంధించి మగవాళ్ళు ఏమి వాడుకుంటారు ఆ వస్తువులన్నీ కూడా పెడుతూ ఉంటారు. దాంతో పాటు ఏదైతే చీటి పేరుస్తారో ఆడవాళ్ళకైతే 2 వరుసలు పేరుస్తారు, మగవాళ్ళకైతే 3 వరుసల కర్రలు పేరుస్తారు. ఆ తీసుకుపోయేటువంటి బియ్యాన్ని ఏదైతే ధాన్యం ఏదైతే ఉందో దాన్ని వెసగింజలు అంటారు. అవన్నీ వేసిన తర్వాత కూడా కొన్ని విసగింజలు పక్కకెట్టి వేరే ఊళ్ళో ఉండేటువంటి విద్యోన్ దగ్గరికి పోయి మామూలుగా తెచ్చిండా వాడు చేతపడి బాణామతి చేసానికి రకరకాలుగా మంత్రాలు చేసి రానేటువంటి అనుమానాలు కూడా దారితీసేటువంటి దాంట్లో కూడా ఏ విధంగా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇందులో మనకు కనబడుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వరకు కూడా దినాలు అనేటువంటి ఈ దినాలు ఏ విధంగా చేస్తాము, ఈ కీడునీళ్ళు ఏ విధంగా చేస్తాము 13 లోపల కనబడుతూ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా చూసినప్పటికీ
ఇలాంటి సంస్కృతిని ఏ విధంగా మన పునరావాసంలో పునర్నిర్మిస్తామనేటువంటి ప్రశ్న అడుగు అడుగున ఆ ఆత్మలు మనం ప్రశ్నిస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు మనం నెక్స్ట్ దినాలు రెండవ రోజు మొదటి రోజు ఇలవేలు అంటారు. రెండవ రోజు జరిగేటువంటి దాంట్లో ఒకటి ఏంటంటే అదేంటి పేతర్ల ముంత అని చెప్పి చాలా ఒక రిచువల్ ఉంటుంది. అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ మన్మరాలు లేదా మేనకోడలో ఎవరు ఆ నెత్తిలో ఎత్తుకొని ఆమె చనిపోయిన ఆమె ఆత్మ వచ్చినట్టుగా ఆమె ప్రవర్తిస్తూ ఇంతకుముందు ఎవరెవరు బాధలు పెట్టారు, ఎలా పట్టారు అన్నిటిని కూడా వివరిస్తూ అందరిని వేధించి అందరి చేత నేను మంచిగా ఉంటానని హామీ తీసుకున్న తర్వాతే మళ్ళీ ఆ దేవుడు ఆమె నుంచి వెళ్ళిపోతుంటారు. ఎలా వెళ్ళిపోతుంటారు, ఎలా చికాకు చేస్తుంది అదంతా కూడా ఆ ఈ పేతర్ల ముంతలో కనబడుతుంది. అంతేకాదు ఈ పేతర్ల ముంతలో ఈసారి ఇచ్చేటువంటి కథలో ఏంటంటే పోలవరం వస్తే మీరు ఎట్లా పడతారు బిడ్డ, నాకు చాలా బాధ ఉందని కూడా చెప్పేటువంటి విషాదమైనటువంటి ఒక వర్డ్ కూడా అడిగేటువంటి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంటి నిర్మాణం. సాధారణంగా మనం ఇల్లు కట్టుకున్నట్టయితే మనకు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, అవన్నీ చేసుకుంటాం. అదే ఆదివాసీలు ఇల్లు కట్టుకోవాలంటే పక్కకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు కొంచెం నాకు స్థలం కావాలంటే ఆ స్థలం తీసుకున్న తర్వాత ఒక పూజారి తీసుకొచ్చి అక్కడ పూజ చేసి అక్కడ గింజలు అవన్నీ వేసి ఆ నైట్ అక్కడే పండుకుంటే ఆ గింజలు ఏవైతే ఉన్నాయో మొలకలు ఎత్తకుండా మంచిగా ఉండి తర్వాత అక్కడ పడుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా చెడు కళ కాకుండా మంచి కళ వచ్చినట్టయితే ఆ ప్రాంతాన్ని ఇల్లుగా కట్టుకుంటారు. తర్వాత ఇల్లుతో పాటు ఆ ఇల్లులో పాల్గొనే వాళ్ళందరికీ కూడా వెట్టి అనేటువంటిది ఒక దాంట్లో పిలుస్తారు. అది ఇల్లుకే కాదు, వ్యవసాయానికైనా దేనికైనా ప్రతి దానికి కూడా వెట్టి పిలుస్తూ ఉంటారు. వెట్టి అంటే మైదాన ప్రాంత వెట్టికి ఈ వెట్టికి చాలా తేడా ఉంది. మైదాన ప్రాంత వెట్టిలో ఉండేటువంటిది అంతా కూడా భూస్వామ్య లక్షణాలు కనబడుతుంటాయి. ఈ వెట్టిలో ఉండేటువంటివన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటది, ఏ విధంగా ఇల్లు నిర్మాణం చేస్తారు, మహిళలు ఏ విధంగా కష్టపడతారు, దానికి ఎంత ఎమోషనల్ గా ఒక నేలతో ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. తర్వాత గ్రంథాలయం అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్ కనబడుతుంది. ఇందులో వచ్చేవరకు ఏంటంటే పుస్తకాలు అవన్నీ తిరిగేస్తూ ఉంటూ అంటే హైమండార్కు రాసినటువంటిది మిగతా ఉండేటువంటిది హైమండార్కు రాసినప్పుడు ఏ విధంగా ఉండింది, కుమరం భీం ఏ విధంగా జరిగింది, అలాంటిది మా కోయలకు ఎందుకు లేదు, ఎందుకు ఈ విధంగా నిర్లిప్తంగా ఉన్నారు, ఇంత చదువుకున్న వాళ్ళు అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేటువంటి ఆ ప్రాంతాల పుస్తకాలను అవన్నీ తీసుకుంటూ ఏ విధంగా జరుగుతుందంట ఇందులో. తర్వాత పెళ్లి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, పెళ్లి యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో పెళ్లి ఏ విధంగా జరుగుతుందంటే అదంతా కూడా ఒక గ్రామానికి సంబంధించినటువంటి రిచువల్ మాత్రమే కానీ ఒక ఇండివిజువల్ ఉండేటువంటి రిచువల్ కాదు. గ్రామంలో ఉంటారు. ఆ గ్రామంలో ఎవరైనా చనిపోయారంటే ఆ గ్రామంలో పెళ్లి అనేటువంటిదే జరగదు. అది అయిపోయిన దినాలకి ఇట్లా పూర్తిగా అయిన తర్వాతే జరుగుతుంది. ఆ పెళ్లిని 7 అంచెలుగా ఉండేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సహజీవనం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, ఇవన్నిటిని కూడా ఈ పెళ్లిలో పూర్తిగా వివరించడం జరిగింది. ఆ వివరణతో పాటు ఒక కథ రూపంలో చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతుంది. పెళ్లి జరిగేటువంటి ముహూర్తం రోజు ఒక కర్రను ఆ కర్ర పాతిన తర్వాతే పెళ్లి తతంగం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచే గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు పెళ్లి కబుర్లు పోవడం కానివ్వండి, పెళ్లి కబుర్లు పోయే ముందు ఒక బాణం తీసుకొని వెళ్ళడం, లేదా ఏదో విషాదమైనట్టయితే ఒక గొడుగును తీసుకొని వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఎలా అనేటువంటికి సంబంధించినటువంటి అంతా కూడా ఈ పెళ్లి దాంట్లో కనబడుతుంది. పెళ్లి రోజు ఏ విధంగా జరుగుతుంది, ప్రధానం ఏ విధంగా చేస్తారు, అవన్నీ కూడా ఈ పెళ్లిలో మనకు కనబడుతుంది. ఇలా ఉండేటువంటి దాంట్లో పెళ్లి తర్వాత నేల ఉపాధి అనేటువంటి దాంట్లో ఇంకొక చాప్టర్ కనబడుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఆదివాసుల యొక్క జీవితంలో ఉండేటువంటి ఏ విధంగా జరిగినవి అనేటువంటి అన్ని కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆదివాసీలు స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బలహీనపడ్డారు, దొంగ సర్టిఫికెట్ ఏ విధంగా తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా చేశారు అనేటువంటిది ఆ తల్లి డిస్కషన్ లో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. బినామీ భూములు కానివ్వండి, బినామీ దొంగ పెళ్లి చేసుకొని భూములు కొనడం కానివ్వండి, ఇవన్నిటిని కూడా తీసుకొస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తినేటువంటిది ఒకటి ఉంది, చీమగుడ్ల కారం. ఇది ఎప్పుడైతే ఉందో ఇది మామిడికాయ కాలంలోనే ఉంటుంది. చీమగుడ్లను తీసుకొని కారం చేసుకుంటారు. ఆ కారం పుల్లగా ఉంటుంది. దాని చారు కూడా కాస్తుంటారు. ఆ చారు సర్ది ఇవన్నిటిని కూడా తొలగిస్తుంది బాగా ఎక్కువగా.
నాకేమనిపిస్తుంది అంటే ఈ చీమకుట్ల చారుతోనే కరోనా లాంటి వైరస్లకు కూడా కనిపించే మందు గిట్ల ఉందేమో అనేటువంటిది కూడా అనిపిస్తుంటుంది. దాని మీద కూడా రాయాలని రాసి, దానితో పాటు ఈ కోయత్తూరు, చాలా మంది కోయత్తూరును ఒక కులంగా దాన్ని చేసుకుంటూ ఉంటారు. కులమా ఇది మతమా అనేటువంటి దాని మీద చాలా చర్చ ఇందులో 22 దాంట్లో నేను చూపించాను. తర్వాత నెక్స్ట్ వచ్చే వరకు పోలవరం నిరసనలు ఏ విధంగా జరిగింది, పోలవరం జరిగేటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘం ఉంది. ఆ సంఘము ఆధ్వర్యంలోనూ మిగతా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఏ విధంగా నిరసన చేశారు, ఏ విధంగా చేశారు అనే దాని మీద మొత్తం కూడా ఈ పోలవరం నిరసనల పైన చేశారు. ఆ తర్వాత అక్కడ ఎందుకు ఆగిపోయింది అనేటువంటి ఆ తల్లులు ప్రశ్నించడము, దానిపైన చర్చ జరగడం అంతా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు పోలవరం ప్రాంతంలో ఉండేటువంటి చాలా ఎక్కువ మంది ఏంటంటే ఒంటరి మహిళలు అప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ ఒంటరి మహిళల పరిస్థితి ఏంటిది అనేటువంటిది 24 దాంట్లో చూపించాను. తర్వాత ఈ ఆదివాసీ ప్రాంతాల్లో గుజిడి అనేటువంటి ఒక ఆచార ఒక పద్ధతి ఉంటుంది. కళ్ళు కాలం లోపల అందరూ కళ్ళు తీసుకొని ఒక దగ్గర కూర్చొని కళ్ళు తాగుతూ రాజకీయంల గురించి కానీ, ఇంట్లో విషయాల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ అన్ని పిచ్చిపాటిగా అన్ని మాట్లాడుకుంటారు. ప్రతిరోజు కళ్ళు కాలం అయ్యేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ జరిగేటువంటి క్రమంలో వాళ్ళు ఏమేమి డిస్కస్ చేసుకున్నారు పోలవరం గురించి, మిగతా విషయాల గురించి ఏ విధంగా అనేటువంటిది ఈ గుజిడి అనేటువంటి దాంట్లో నేను ఒక కథ రూపంలో చూపించాను. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ యొక్క తీర్థన్నులు అనేటువంటిది 26లో మనకు కనబడుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు తీర్థన్నులు ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ఆదివాసులకు శ్రద్ధ లేదనేటువంటి ఇందులో ఆ ఇద్దరి తల్లుల మధ్యన జరిగేటువంటి చర్చగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఓదార్పు సమస్త జీవజాల మద్దతు. ఈ ఆదివాసులు మునిగిపోతుంటే మిగతా ఉండేటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఒకటయ్యి ఈ ముత్యాలమ్మ తల్లులను ఓదార్చడానికి ఏ విధంగా వస్తున్నారు అనేటువంటి దాని మీద ఇందులో మద్దతులో కనబడుతుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి సమస్త మానవ జాతికి ఒక సూటి ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఆదివాసీ జీవన విధానం ఏంటిది, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాము, ఆర్థిక విధానం ఏంటి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాము, దానికి మీకు తేడా ఏంటిది, మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు, మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్ళమంటున్నారు, మీకు ఎట్లా అనేటువంటిది ప్రశ్నించి సభ్య సమాజానికి ఇచ్చేటువంటిది ఒక పెద్ద ఉంటుంది. అది లాస్ట్ పేజీలో ఉంటుంది. అక్కడితో నేను రాసినటువంటి పుస్తకం అయిపోతుంది. ఇది మొత్తం కూడా ఆ తల్లులు తమ జ్ఞాపకాలను తీసుకుంటూ మొత్తం తిరుగుకుంటూ వచ్చి ఏదో ఒక సమస్త మానవులకు ఒక గుణపాఠంగా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి దాంతో ఈ కథ ముగుస్తుంది. ఇది నేను భాష ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా విచారించాను అనేది అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసర రంగారావు గారు ఉన్నారు, మన రఘుకుమార్ సార్ ఉన్నాడు, తర్వాత అక్కడ ఏంటంటే మన మురళీధర్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. దాన్ని నేను నా భాష నేను విశ్లేషించినటువంటి నా పుస్తకం గురించి నేను పరిచయం చేసుకోవడం కాబట్టి ఇంకోటి చేస్తే బాగుంటుంది అనిపించేది, కానీ ఏ విధంగా అయినా సరే నాతో చెప్పించారు. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. కాసర రంగారావు గారు నడిపిస్తారా మీ రిమైనింగ్ సెక్షన్? యాక్చువల్గా ఈ పుస్తకము ఆత్మఘోష అనే పుస్తకము నాకు పాండు కంటేకర్ గారు ఇచ్చాక దీని మీద మీ రిఫ్లెక్షన్స్ రాయండి అన్నారు. చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మనమంతా కూడా టౌన్స్లో ఉంటాం, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్, సిటీల్లో ఉంటాం. మనం పుస్తకాలు చదువుకున్నప్పుడు ఏంటంటే ప్రాజెక్టులు అనేవి ఏదో బహుళార్థ సాధక ప్రాజెక్టులు, కొన్ని వేల మందికి వేల ఎకరాలకి నీళ్లు రావడము, పంటలు పెరగడము, అభివృద్ధి, ఇవన్నీ వింటూ ఉంటాం మనం. కానీ ఈ అభివృద్ధి వెనకాల జరిగేటువంటి విధ్వంసము, డిస్ప్లేస్మెంట్, అసలు ఆ మనుషులు ఏమయ్యారు అంటే ఈ ఆలోచన చాలా కాలం లేదు. సమ్వేర్ అరౌండ్ లేట్ 90s బాక్రానంగల్ ప్రాజెక్ట్ మీద ఎప్పుడో, అంటే దాదాపు అప్పటికే బాక్రానంగల్ ప్రాజెక్ట్ కట్టి దాదాపు 40 ఏళ్ళు అవుతుంది.
అయితే ఈ భాక్రా నంగల్ ప్రాజెక్టును రీవిజిట్ చేస్తారు కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు చేసి అసలు భాక్రా నంగల్ ప్రాజెక్టు లో నిర్వాసితులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అసలు నిర్వాసితులకి ప్రభుత్వము చెప్పినటువంటి ల్యాండ్స్ ఏమైనా వచ్చినాయా లేదా, వాళ్ళని రీసెటిల్మెంట్ అయినాయా లేదా అని ఒక టీం బయలుదేరుతుంది. చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తే దాదాపు భాక్రా నంగల్ ప్రాజెక్టు డిస్ప్లేస్మెంట్ లో ఉన్న ఒక్క మనిషి ట్రేస్ కూడా దొరకదు. అంటే ఒక్క ఫ్యామిలీ కూడా ట్రేస్ కాదు. వాళ్ళు ఎక్కడెక్కడికో డిస్ప్లేస్ అయిపోయి నేషన్లోని డిఫరెంట్ ప్రాంతాలకి విసిరివేయబడ్డారు వాళ్ళు. ఇది లేట్ 90s జరిగినటువంటి వ్యవహారం. అందువల్ల నాకు ఈ పర్టికులర్ పుస్తకం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఏంటంటే ఈయన చాలా తీసుకున్న పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే డైరెక్ట్ గా క్యారెక్టర్స్ ఏమీ ఉండవు. అక్కడ మొత్తం ఈ విధ్వంసానికంతా కూడా రెండు సాక్షులు ఉంటారు. ఒకటి జువ్వి చెట్టు, రెండు మద్ది చెట్టు. ఈ జువ్వి చెట్టు ఏమో ముత్యాలమ్మ తల్లి, మద్ది చెట్టు ఏమో మగతోడు కోడ. ఇవి రెండు ఈ విధ్వంసం అయిపోయిన తర్వాత ఆ గ్రామాలన్నీ తిరుగుతూ వాటి యొక్క రిఫ్లెక్షన్స్ చెప్పుకుంటూ వస్తుంటాయి. అక్కడక్కడ ఏం జరిగింది, అక్కడ పెళ్లి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నారు, ఇక్కడ ఈ పండగ చేసుకున్నారు అనుకుంటూ ఆ రకంగా ఆ మొత్తం యాక్టివిటీని చెప్పుకుంటూ వస్తారు. చాలా డిఫరెంట్ మెథడ్ తీసుకున్నారు పాండు కంటేకర్ గారు. నేను దానికి రాసినటువంటి ఆర్టికల్ అయితే ఉందో, అంటే నా స్పందన అయితే ఉందో, అది నేను ఇప్పుడు మన సిఎస్డి దీంట్లో కూడా షేర్ చేసుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే అది ఒక పెద్ద దాదాపు 6 పేజీల ఎస్సే కాబట్టి నేను కామ్టేకర్ గారు మాట్లాడక ముందు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు దాని మీద. ఇప్పుడు షేర్ చేశారు. ఎందుకంటే అది చాలా విచిత్రంగా డీల్ చేశారు ఆయన. ద వే హీ హాస్ డెల్ట్ విత్ దట్ పిక్చరైజేషన్ ఆఫ్ ది డిమాలిషన్. వాళ్ళ జీవితాలు విధ్వంసం అయిన తర్వాత ఆ రెండు ఆత్మలు మాట్లాడుకుంటూ తిరగడం, తమ ఘోషగా చెప్పుకోవడం, ఒక్కొక్క ఇన్సిడెంట్ లో నుంచి వాళ్ళు నెమరేసుకుంటూ వస్తుంటారు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క సీన్ చూసినప్పుడు వాళ్ళకు మళ్ళీ పాతవేవో గుర్తొస్తుంటాయి. ఇక్కడ ఇలా జరిగింది, ఈవిడ కాన్పు జరిగింది, ఇక్కడ వాడికి ఆ అన్నప్రాసన చేశారు, ఇక్కడ ఈ పండగ చేసుకున్నారు, ఇక్కడ ఈ మరణానికి ఇట్లా రియాక్ట్ అయింది, ఇళ్ళు ఇలా కట్టుకుంటారు అని వాళ్ళిద్దరూ రిఫ్లెక్షన్స్ లాగా చెప్పినటువంటి మెథడ్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ మెథడ్ తీసుకున్నారు పాండు కంటేకర్ గారు. నిజంగానే ఇది వర్త్ రీడింగ్ పుస్తకం అండి. నేను ఆ తర్వాత కోయ భాషని చాలా ఫ్రీక్వెంట్ గా ఇన్వోక్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ గా భాషనే ఇన్వోక్ చేశారు. అందులో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు ఒక చిన్న అనుభవం ఉంది లైఫ్ లో. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ఆదివాసీ ఫ్రెండ్ ఉండేవాడు. అతను కూడా జూనియర్ టెలికాం ఆఫీసర్ నాతో పాటు. ఒక రోజున ఎందుకు అతనికి నా మీద, అంటే నేను అప్పుడు యూనియన్ లీడర్ గా ఉండేవాడిని, నాకు ఏమంటుందని కొంత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ అభిమానులాగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఒకరోజు నేను సడన్ గా మా ఇంటికి వచ్చి నేను నీ కోసం పూజ చేస్తాను. నాకు నవ్వు వచ్చింది. ఏముంటుంది పూజ చేయడానికి అని నవ్వుకుంటూ కానివ్వండి అన్న. ఆయన ఇంట్లోనే ఒక మన మామూలుగా ఈ యజ్ఞాలు యాగాలు జరిగేటప్పుడు ఏ రకంగా అయితే డిజైన్స్ తయారు చేస్తారో, చతురస్రాకారంలో, తర్వాత కోణాలుగా అవన్నీ డిజైన్స్ వేసి, మామూలుగా అవేమో లార్జ్ స్కేల్లో ఉంటాయి, ఈయన చిన్న ఫ్రేమ్లో అవన్నీ వేసేసి ఏదో దాంట్లోనే చిన్న చిన్న పుల్లల లాంటివి ఏదో వేసి నిప్పు వెలిగించి చేసి మంత్రాలు చదువుతున్నాడు ఆయన. నాకు ఆయన మంత్రాలు చదువుతుంటే సాంస్క్రిట్ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి మంత్రాలు అనిపించింది. అతని పేరు కూడా వేదవ్రత్. నా ఫ్రెండ్ పేరు కూడా వేదవ్రత్. వాళ్ళ ఇంట్లో అన్ని కూడా పేర్లు వరుణ, ఇంద్ర ఇలాంటివి ఉంటాయి పేర్లు వాళ్ళలో. సో ఏదో మొత్తం మీద హిస్టారికల్ గా ఎక్కడో ఏదో డిస్ప్లేస్మెంట్ లో జరిగినటువంటి ఒక వ్యవహారం లాగా అనిపించింది నాకు. తర్వాత కాలంలో ప్రాకృతానికి సంస్కృతానికి ఉండే సంబంధం నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ గత దశాబ్దంలో అప్పుడు నాకు అర్థమైంది, ఈ ప్రాకృతంలో ఉన్న ఒరిజినల్ శ్లోకాలు ఇవి, సంస్కృతం దాన్ని రివైజ్ చేసి
సాంస్క్రిటైజ్ అంటే సంస్కృతీకరించి వాటిని సాఫిస్టికేటెడ్ స్టేజ్కి తీసుకెళ్ళింది అని. అందువలనే చాలా అబ్సల్యూట్ సిమిలారిటీ ఉంటుంది వాళ్ళు పాడేటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి ఆ శ్లోకాల్లోనూ మనం యాగాల్లో వేదాల్లో వీటిలో వినేటువంటి శ్లోకాలు. సో మొత్తం మీద పాండు కంటేకర్ గారు మీరు చేసిన కృషి మాత్రం అద్భుతం. నేను కూడా ఈ ఆర్టికల్ మీకు పంపించాక ఎందుకు మీకు పంపించానంటే మీరు ఎక్కడన్నా పబ్లిష్ చేయిస్తారేమో అని. ఎందుకంటే నేను పత్రికలకు పంపించడం అది ఏమి ఉండదు. నేను ఏదైనా రిఫ్లెక్షన్ రాస్తే మళ్ళీ ఆ రచయితకే ఇచ్చేస్తాను అంతే. సో చాలా వండర్ఫుల్ బుక్ రాశారు మీరు. చాలా గొప్ప యాక్ట్ చేసిన పని కూడా చాలా గొప్ప పని. మీ రీసెర్చ్ కూడా చాలా విస్తృతమైన రీసెర్చ్, చాలా ఇంటెన్స్ రీసెర్చ్ చేశారు మీరు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్. నౌ లెట్ us see కాసల రంగారావు గారు will conduct the remaining session. శాంతా సిన్హా గారు, పద్మశ్రీ శాంతా సిన్హా గారు ఒక 4-5 కాపీలు తీసుకొని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సోషల్ సర్వీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి పంపిస్తున్నారు సార్ ద్వారా తీసుకొని. ఇదొక చాలా మంచి విషయం. అయితే ఇప్పుడు నేను కండక్ట్ చేయడం కన్నా నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు కానీ సార్ కానీ చెప్పండి. రాజకీయంగా సిపిఐ పార్టీ మైదాన ప్రాంత గిరిజనులను చైతన్యవంతం చేసింది. ఆ తర్వాత వచ్చిన వామపక్ష గ్రూపులు అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంత గిరిజనులను చైతన్యవంతం చేశారు అనే అభిప్రాయాలు జనసామాన్యంలో ఉన్నాయి. ప్రస్తుత గిరిజన చైతన్యంపై మరియు జనజీవన స్రవంతిలో కలవడంపై మీ అనుభవాలు తెలపండి. ఆల్రెడీ అడగకుండానే రవికుమార్ గారు వారి అనుభవం తెలిపారు. ఇంకా ఏమైనా అనుభవాలు ఉంటే మీరు తెలపండి, ఎందుకంటే మీరు విస్తృతంగా జనాల్లో ఉన్నారు. నేనేదో అనామకుండి పాండు కంటేకర్ గారే చెప్పాలి. పాండు కంటేకర్ గారు సార్, మీరు చూసిన ప్రాంతాలలో ఈ మావోయిస్ట్ గ్రూప్స్ కానీ అవి చేసిన సహాయం వర్క్ ఎలా ఉందనిపించింది మీకు? అంటే మా ప్రాంతం అంతా కూడా అది మా అవతల పక్కకు ఉండేది తప్ప మా దగ్గర అంత ఉండేది కదా. మా ఒక శబరి సీలేరు అనేటువంటి నది ఉంది, ఆ అవతల పక్కకు ఉండేది. నాకైతే అంత పెద్దగా ప్రభావితం ఏది కనిపించలేదు. అంటే అది అభివృద్ధి చేసిందా దాని మీద కూడా నేను అంత పెద్దగా స్టడీ చేయలేదు. ఆ రూపంలో కూడా ఏదైనా సరే ఎడ్యుకేషన్ అనేటువంటి దాని మీద ఉండి ఒక ప్యాసివ్గా వెళ్ళి ముందుకు వెళ్ళాను. దాని మీద అంత పెద్దగా నేను స్టడీ చేయలేదు, కూడా చెప్పడం కూడా రాదు. ఇప్పుడు రంగారావు గారు అడిగింది చాలా పెద్ద రాజకీయ ప్రశ్న, నాకు తెలుసు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. నేను ఆ ప్రమాదాల్లో పడదలుచుకోలేదు ఇప్పుడు ఈ సెషన్ ద్వారా. సో లెట్ us go ahead with others responses. అంటే విన్నవాళ్ళ రెస్పాన్సెస్ తీసుకుందాం. యాదయ్య గారు ప్లీజ్ అవ్వండి సార్, అన్మ్యూట్ అవ్వండి. సో అందరికీ నమస్తే. అంత హేమహేమీలంతా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు సరే, నా పేరు యాదయ్య. సో గంగదేవి యాదయ్య అంటారు. మేము ఇద్దరం కలిసి చాలా కాలం పనిచేసాము. సో అంటే మిత్రులు ఎవరో అన్నారు ఏదో కోయతురుబాట కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని. అది అలా కాదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇంకోటి ఐడియా ఇది కాదు. అది ఒక ఆర్గానిక్, అంటే మేము పనిచేస్తున్న ప్రాసెస్లో కోయ యువతీ యువకులు కలిసి పెట్టుకున్నటువంటి ఒక స్వతంత్ర సంస్థ. ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాండు కానీ నేను కానీ మేము సభ్యులం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళది అదొక ఒక రకంగా చెప్పాలంటే అదొక ప్రయోగం. వాళ్ళు ఆ ఫార్మాట్లో వాళ్ళే ఉండేట్టుగా, సరే రేపటి నాడు మనం ఎల్లకాలం అక్కడ ఉండము, మనం ఉండకపోయినా ఆ పని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ కొయ్యూరుబాట ఆవిర్భావం జరిగింది. ఇవాళ ఆ కొయ్యూరుబాట సభ్యులు కూడా 100ల్లో ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చదువుకునేటువంటి వాళ్ళు వేలల్లో ఉంటే ఇవాళ మంచి చెప్పుకోగలిగినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసంగా 500-600 మంది పైన ఉంటారు. టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఫారెస్ట్ గార్డ్స్ కానీ, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. అదొక ఎత్తు. సరే, ఇప్పుడు తను రాసినటువంటి పుస్తకము ఆత్మకోశ
సార్ అక్కడ ఉంటూ పనిచేయడంతో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అవన్నీ, పరిశీలన అవన్నీ చాలా అనుభూతితో, తర్వాత వాళ్ళకు చాలా ఆ కమ్యూనిటీ పట్ల ఉన్నటువంటి ఒక విడదీయరాని ఒక ఆత్మ సంబంధం కూడా అంత ఫీల్ అవుతూ రాసినటువంటి వ్యవహారం. వినపడుతుందండి? స్పష్టత ఉందండి వాయిస్ లో? చక్కగా ఉంది సార్. ఓకే. అయితే ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ ఈ ఆచార వ్యవహారాలు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో అనేక విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే ముందు మాటలో తొలి మాట మళ్ళీ మాటలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో మనకున్నటువంటిది ఏంటంటే, మాకు అక్కడికి వెళ్ళేంత వరకు అంత లోతుగా మాకు తెలియదు. ఇలా మనం బయట సమాజం నుంచి గోండులు అంటున్నాం, కోయలు అంటున్నాం, గొత్తుకోయ అంటున్నాం, మాడియా అంటున్నాం, మాడియా గోండు అంటున్నాం, హిల్మారియా అంటున్నాం, అనేక పదాలు వచ్చి కూర్చున్నాయి. సో లార్జ్గా చూస్తే వీళ్ళందరూ కూడా కొయ్యూరే. మనం వెళ్ళి కనుక వాళ్ళని అడిగితే మీరెవరు అంటే వాళ్ళు మమ్మ కొయ్యూరు, మేము కొయ్యూరులమే అంటారు. మీరు ఆదిలాబాద్లో గోండుని అడిగినా కూడా కొయ్యూరే అంటాడు. ఇంకా పైకెళ్ళి మహారాష్ట్రలో మాడియాలను అడిగినా కూడా కొయ్యూరే అంటారు. గొత్తుకోయలు అంటే కొయ్యూరు అంటారు. వాళ్ళ ఇంటి పేర్లు కానీ, వాళ్ళ గట్లు కానీ, వాళ్ళ నిర్మాణం కానీ ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఒకేలాగా ఉంటుంది. సో అది ఒకటైతే, ఈ జాతి విస్తృతి చాలా పెద్దది. దురదృష్టవశాత్తు అనేక రాష్ట్రాల మధ్యన వీళ్ళు చీల్చబడి, ఇప్పుడు చాలా మందికి వాళ్ళ దగ్గర పోయేంత వరకు మాకు తెలియదు అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు పాడేరు, అరకు, రంపచోడవరం పైన కొండదొరలు ఉన్నారు. కొండదొరల్ని మనం వేరే అనుకుంటాం. అసలు వాళ్ళు చాలా మంది ఆదివాసీ నాయకులు అనుకుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పటికీ అరకు, పాడేరు కొండల్లో ఉన్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషను చూసినట్లయితే అది కోయ భాషలకు దగ్గరగా ఉంది. కొంచెం మాండలిక భేదం ఉంది, కొన్ని పదాలు మారుతాయి. కానీ జాగ్రత్తగా అంటే కోయ అర్థమైన ప్రతి ఒక్కరికి కూడా కొండదొర భాష కూడా అర్థమవుతుంది. ఇంకా ఆ పక్కనే వీళ్ళు ఉన్నారు, కోందులు ఉన్నారు. కోందుల భాష భిన్నం అనుకుంటారు వాళ్ళు. అంటే మాట్లాడడంలో కూడా ఉదాహరణ కోయ మాట్లాడడానికి, గోండి మాట్లాడడానికి ఉచ్చారణ చాలా వ్యత్యాసం ఉంది. చాలా స్పీడ్గా మాట్లాడతారు గోండి. భద్రాచలం కోయ వచ్చేసరికి వాళ్ళు కోయ మాట్లాడడంలో నిదానంగా మాట్లాడతారు. పాజింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంటోనేషన్ మార్పు ఉంటుంది. కానీ అక్కడ ఇక్కడ అది ఒకటే భాష. ఉదాహరణకు తెలుగుని చిత్తూరు వాళ్ళు ఒకలాగా మాట్లాడవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు ఒకలాగా మాట్లాడవచ్చు, గోదావరి జిల్లాల వాళ్ళు ఒకరు మాట్లాడవచ్చు, అనేక రకాలుగా. బట్ వేరే భాషలు అయిపోవు కదా, ఒక మాండలిక భేదాలు మాత్రమే. అనేక మాండలికాలు ఉన్నాయి దీనికి. ఇవాళ చెప్పుకుంటే కనీసం ఇక్కడి నుంచి ఒరిస్సా నుంచి మొదలుకుంటే పై నర్మదా వరకు వెళ్తే నీకు అనేక మాండలికాలు అంటే ఒక 50 మాండలికాలను వెళ్తాయి. సరే, కొంతమంది మిత్రులు వాళ్ళందరూ కలిసి అన్ని మాండలికాలు అయితే చేయలేము, ఒక 6 మాండలికాలను గుర్తించి వాటిని స్టాండర్డైజేషన్ కోసం కొంచెం ఒక దగ్గర కంపోజ్ చేసి పర్యాయ పదాలు, సినానిమ్స్, సమానార్థకాలు ఉండే పదాలన్నా కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఆ గోండి డిక్షనరీ వర్క్ ఒకటి జరుగుతూ ఉంది. తర్వాత దాన్ని దాంట్లో మేము కూడా కొయ్యూరుబాట తరఫున మేము, పాండు, నేను అందరం కూడా కొన్ని వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. అది పూర్తి కాలేదు, అయితే ఇంకొంచెం కొలికి రావచ్చు. అనేక ప్రభుత్వ సంస్థలు, ఐటీడీఏ లాంటివి కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా చేయడం లేదు. చాలా మంది ఏంటంటే అల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ వరుసన పోతే, నేను చాలా మంది చెప్పి చూశాను, నేను అట్లా కాదు, అది భాష రావాలి అంటే అల్ఫాబెటికల్ ఆర్డర్లో వాడికి అప్పుడు గుర్తొచ్చింది చెప్తాడు. అక్కడ జీవజాలము, జంతువులు, క్రిములు, కీటకాలు ప్రతి ఒక్కటి ఒక థిమాటిక్గా పోతే, ఒక్కొక్క అంశాన్ని ఎంచుకుంటూ పోతే వ్యవసాయాలు అనేక పద్ధతులు ఉన్నాయి. ఒక్క నువ్వు కొండ జొన్న చేస్తే ఏం చేస్తారు, కొండపోలో చేస్తే ఏం చేస్తారు, అది ఇంకో పంట చేసి ఏం చేస్తారు, ఒక పండగలో ఏం చేస్తారు, అనేక థీమ్స్ ఎంచుకొని దానికి సంబంధించిన పదాలని వాళ్ళు టోటల్గా రాసుకుంటూ పోతే తప్ప ఒక నిఘంటువు తయారు కాదు. అంత పెద్ద పనికి ఎవరు సరిగ్గా పూనుకోవటం లేదు. అది విచారించాల్సిన విషయం. ఈ మాండలిక భేదాలు ఎలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఈ 6 రాష్ట్రాల మధ్యన విడిపోయిన ఈ జనం ఈ కనీసంగా ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎట్లా అవుతుంది రాజకీయంగా అసలు నిజంగా ఉదాహరణకు ఉందండి. ఆంధ్ర, తెలంగాణ ఉంది. ఆంధ్రాకు తెలంగాణకి కోయలకి ఏం సంబంధం అసలు? వాళ్ళ ఆంధ్రలో భాగమా, తెలంగాణలో భాగమా? ఆ పైకైతే హిందీ, ఛత్తీస్గఢ్లో, ఆ పక్కన వస్తే ఒరిస్సాలో. మేము ఆ మూల మీద ఉన్నాం కాబట్టి అర్థమైంది. చింతూరు వచ్చేసి అది 3 రాష్ట్రాలకు మూల. ఆ రైట్ అటు ముందుకెళ్తే ఒరిస్సా వస్తుంది, ఇటువైపు ఎడమవైపు ఇటు ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇటు ఇదంతా ఉంది. కాబట్టి చుట్టరికాలు వీళ్ళకు వాళ్ళకు ఉన్నాయి. ఈ గీత దాటంగానే కుంట దగ్గర నుంచి దాటంగానే వాళ్ళు హిందీ మీడియం, ఆ హిందీనేమో ఇక్కడికి వెళ్తే ఒడియా. ఇవన్నీ ఉన్నాయి.
సరే ఇవి చేస్తూ, సరే ఇది మనకు లిమిటెడ్ సమయం కాబట్టి ఎక్కువ టైం తీసుకోవాల్సి లేదు, వీటితో చేస్తూ కూడా ఈ భాష మీద కొయ్యతురుబాట పనిచేయడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఈ పిల్లల దగ్గర నుంచి చేస్తే బాగుంటుంది. బాల సాహిత్యాన్ని మొదలు పెట్టాం. చాలా అద్భుతమైన, చాలా ఎంత గొప్పగా ఉంటుందంటే, చాలా మామూలుగా వాళ్ళ పాటలు వింటాం మనం, పాటలే కాదు వాళ్ళ పిల్లల పద్యాలు వచ్చినాయి, చాలా గొప్ప పద్యాలు. అవి పిల్లలు హాయిగా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా కొనసాగుతూ ఉంది. ఇది కొంచెం మీ దృష్టికి తీసుకుదలుచుకున్నాను. సో మిత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి అవుతాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు. మనం ఎప్పుడో కలిసినట్టున్నాం గతంలో, ఎప్పుడో మనం కలిసామండి. ఇప్పుడు వి హావ్ కామన్ ఫ్రెండ్స్ ఆల్సో. మనం ప్రొఫెసర్ జనార్దన్ గారితో రైట్ జనార్దన్. సో అక్కడ మనం నల్లకుంటలో కలిసాం. అవునండి అవునండి. రైట్ సార్. ఓకే, నేను అనుకుంటున్నాను ఎక్కడో చూసినట్టుందని. సో ప్రపంచం గుణంగానే కాదు, ప్రపంచం చిన్నదిగా కూడా నాకు అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. ఇట్స్ గుడ్. అంతే అంతే సార్, అంతే. బాగున్నారు కదా? బాగున్నారు సార్, మీరు ఎలా ఉన్నారు? అలాగే మనకు పార్టిసిపెంట్స్ లో ఇంకా అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందని. ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి పేర్లు, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అంటే నేను గుర్తుపట్టగలిగాను. ఎవరన్నా ఉంటే వాళ్ళే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. రవి గారు ఉంటే రవి గారు స్పందించవలసి వస్తే బాగుంటదని చెప్పేసి అనుకుంటున్నా. సమతా రవి గారు ప్లీజ్. రవి గారు ఉన్నారండి? ముందు కనిపించారు మరి. ఓకే, తెలియదు మరి. రాధశ్రీ గారని ఒక పోయెట్ గారు, నేను ఏదో జర్నీలో ఉన్నాను, మళ్ళీ ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోతుందో ఒక 2 నిమిషాలు నేను రియాక్ట్ అవుతాను అంటున్నారు. రాధాశ్రీ గారు వారు కేవలం పద్యరూపకంగానే మాట్లాడతారు, వచనంలో మాట్లాడరు. గ్రేట్. రాధాశ్రీ గారు. సుమిత్ర గారు కూడా ఉండాలి దీంట్లో పార్టిసిపెంట్స్ లో. మాట్లాడిద్దాం సార్, అందరితో మాట్లాడదాం. రాధాశ్రీ గారు. చాలా సంతోషం సార్, మాట్లాడుతున్నాను. ఏం లేదు, నేను ప్రయాణంలో ఉన్నాను, అందుకని కారులో నుంచి మాట్లాడుతున్నాను. మెసేజ్ చూశాను. అలాగే. గాంధీవిని మించు కవన కాండీరుండగుచు దీనగాధను నుడువన్ పాండు కాంటే కరుణకు తాండవ కృష్ణుండొసంగు తరగని యశము. అందులో కూడా కొత్త ప్రయోగం. పురుడును పెళ్లిని లావుగా వర్ణించినట్టి క్రమమును దళతున్ తావిగల కవనముగా నావెలు నందించి పాండు నతులందుకొనెన్. పాలకుల తప్పిదములను పోలవరములో మునిగిన భూములు గల గ్రామములను అటగల జనులను లాలలను చెరిపినట్టి క్రమమును దళతున్. ఏలికలు కనులు తెరువగా పాలకతతి పట్టువీడి బాధితులకు మార్గాలను ప్రతిపాదించాలిన విధముగా రచనను చాలగా నుడివెన్. చిరువర్గుల సంస్కృతులను పరిపరిగతులుగా నుడివిన పాండు కాంటే కరుణకు శుభములనొసగగా కరివరవరదునకు నేను కరములు మోట్టున్. నిజంగా ఆదివాసీల యొక్క జీవితాన్ని మళ్ళా కళ్ళకు గట్టినట్లు చూపించారు. మోడైన జీవితం మూల బీడైనటువంటి చేల వేసవి వేళన్ వాడిన రస కుసుమములను గోడులనన్నిటిని ఆత్మఘోషగా నుడివెన్. వారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఆదివాసీల సంస్కృతిని మనందరికీ తెలియజెప్పినందుకు అవకాశం ఇచ్చిన రఘుకుమార్ గారికి కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరికీ మరొక్కసారి
పద్య రూపంలో నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, చాలా సంతోషం, థ్యాంక్ యూ చాలా సార్, థ్యాంక్ యూ. సంతోషం. పాండు కంటేకర్ గారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చెప్పండి. మీ ఫ్రెండ్స్ శ్రీనివాస్ ఎవరైనా? ఉన్నారు. సుమిత్ర గారు ఉన్నారు. సుమిత్ర గారు సుమిత్ర మాట్లాడండి, గారు చెప్పండి, మీరే అడగండి, మాట్లాడండి. సుమిత్ర గారు. సుమిత్ర గారు, హలో సుమిత్ర గారు. డాక్టర్ శ్రీనివాస గారు. సార్ అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి అందరికి. నేను ఈ ఆ, అంటే ఈ ప్రోగ్రామ్ కి చాలా కొత్త, ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను. వెల్కమ్. సో అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా పాండు గారు ఇలా ఒక అంటే రూట్ లెవెల్లో ఒక ఫారెస్ట్కి వెళ్ళి ఫారెస్ట్ లో వాళ్ళ యొక్క ప్రతిరోజు ఉన్న జీవన విధానంలో వ్యత్యాసాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను కానీ వాటి గురించి బాగా క్లుప్తంగా రాశారు ఆ పుస్తకంలో. సో యాజ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్ గా మేము చాలా సార్లు కూడా ఈ విషయాల గురించి చాలా డిస్కస్ చేసాం. అంటే ఇలా పరిస్థితులు ఇలా ఉంటే ఇలా మెంటల్ హెల్త్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి సంబంధించి మనం ఏమన్నా చేయొచ్చా అన్న డిస్కషన్స్ కూడా జరిగాయి అన్నమాట మాకు అన్న ఆయనకి. సో ఎనీవే, మీ ఇదొక పరిచయ వేదిక అనుకుంటున్నాను ఆ, పాండు కమర్కర్ ద్వారా. సో ఇంతకు మించి నేను ముందు ముందు ఇంకా మాట్లాడతాను. సో దయచేసి ఆ, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు ఇందులో పాండు గారి ఫ్రెండ్స్ నాకు డైరెక్ట్ గా తెలియదు. ఎవరన్నా ఉంటే మీకై మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే ఐ విల్ బి హైలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఒక్కడనే ఉన్నాను, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. సో ఇంకా రవికుమార్ గారు సార్ 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 నమస్తే, నమస్తే, నమస్తే. ఒక మాట్లాడచ్చు. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. అంటే ఈ ఆదివాసీలు అన్నప్పుడు మా జిల్లాలో పద్మభూషణ్ వెన్నెలగంటి రాఘవయ్య గారు గుర్తు చేసుకోవాలండి. పద్మభూషణ్ వెన్నెలగంటి రాఘవయ్య, వివి గిరి గారి వియ్యంకులైన అలా జీవితం అంతా నెల్లూరు జిల్లాలో ఉన్న యానాదుల అభివృద్ధి కోసం 1925 నుంచి ఆయన చనిపోయేదాకా కృషి చేశారండి. చాలా గొప్ప కృషి. ద యానాదీస్ అని ఈ ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం ఢిల్లీలో ఆదివాసీ సంఘ్ వాళ్ళు వేశారు, తెలుగులో ఆయనే వేసుకున్నారు. ద యానాదులని ఆదివాసుల్లో అత్యంత అణచివేయబడ్డటువంటి ఆదివాసులు యానాదులు. ఇప్పటికీ ఈ జిల్లాలో డొమెస్టిక్ సర్వెంట్స్ గా, వడ్ల మిషన్లలో, ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీల్లో పెస్టిసైడ్స్ చల్లేటువంటి పనులు, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు, రోలర్లు అలాంటివి ప్రమాదకరమైన నడిపేటువంటి పనులు అవి మగవాళ్ళు చేస్తుంటారు. ఆడవాళ్ళు 90% డొమెస్టిక్ సర్వెంట్స్ గా ఉంటారు. వీళ్ళు మొదట్లో కాలువ గట్టుల మీద, చేల గట్టుల మీద కాపలాదారులుగా అడవుల్లో ఉంటూ వచ్చారు. రాఘవయ్య గారి పుణ్యం వల్ల అప్పుడు వుడ్ హౌస్ అనే జడ్జి గారి భార్య, కలెక్టర్ గారి భార్య వీళ్ళందరూ కలిసి సహాయం చేసి ఆదివాసీలను వాళ్ళకు సెటిల్మెంట్స్, సంఘాలు ఏర్పరిచారు. వుడ్ హౌస్ పేట అని అలాగే చాలా సంఘాలు ఏర్పరిచారు 1930s లో. ఆ విధంగా వాళ్ళకు ఉండడానికి ఒక చోటు అంటూ కొంత కల్పించారండి. ఇప్పటికీ వాళ్ళు అంటే అలాగే ఎలాంటి అభివృద్ధి లేకుండా, విద్య లేకుండా చాలా వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు ప్రధాన జనజీవన స్రవంతిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా సరిపోదేమో, అది పరిస్థితి. అందులో చల్లా యానాది వాళ్ళని, మంచి యానాది వాళ్ళని 2 వర్గాలు ఉన్నారు. ఈ చల్లా యానాది వాళ్ళ పెళ్లిళ్లలో అలాంటి చోట భోజనాలు తిన్న తర్వాత ఆ ఎత్తిన విస్తరాకులు అవి, అందులో ఉన్న ఆహారం సేకరించుకోవడం, ఇవన్నీ పూర్వం.
ఒక 20-30 సంవత్సరాల దాకా చేసేవాళ్ళు. మంచి యానాదులు కొంచెం సేద్యం, వ్యవసాయం, 1 ఎకరం పొలం ఎత్తి చేసుకోవడం, తోట పనులు లాంటివి కూడా చేసేవాళ్ళు, చేస్తారు. ఇది వీళ్ళు చెంచులు కొండ పైన అయితే చెంచులు, కొండ దిగొస్తే ప్లెయిన్స్ లో యానాదులు, ఇద్దరు ఒకటేనని రాఘవయ్య గారు థియరీ. అత్యంత ప్రాచీనమైనటువంటి భారతదేశంలో స్థిరపడ్డటువంటి జాతుల్లో యానాదులు కూడా ఒకటి. ఈ విషయం నేను ఆయన రాఘవయ్య గారి ఉత్తరాలు కొన్ని సేకరించి ఆయన స్మృతులు అనే పేరుతో అనుకుంటున్నాను 2-3 సంవత్సరాల కింద చిన్న బుక్ వేశాను. ఇది థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి కూడా చేస్తున్నారు కదా కృషి? అవునండి, మా అబ్బాయి శ్రీశైలంకి ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ లో చెంచుల విలేజెస్ లో కొంత కృషి చేస్తున్నారు. 2013లో రైట్ బ్యాంక్ నుంచి పాలూట్ల అనే గ్రామం నుంచి ఒక 24 మంది చెంచులు సైకిల్ మీద తీసుకొని సిమ్లా దాకా వెళ్ళాడు. వాళ్ళు లదాఖ్ దాకా వెళ్ళాలని ఏదో ఐడియా వేసుకొని పోయినారు. చెప్తుంటే ఫిబ్రవరిలో వెళ్ళారు 21. అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం కోవిడ్ వచ్చింది, కానీ బాబు ఒక్కరికి సీరియస్ అయ్యి 25 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సహాయంతో మళ్ళీ వెనక్కి వచ్చేసారు. బట్ అప్పటికి 3-4 వేల కిలోమీటర్ సైకిల్ దొక్కారు పిల్లలు. వచ్చేటప్పుడు సైకిల్ వేసుకొని వచ్చేసారు వ్యాన్లలో. ఇప్పుడు కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. రైట్ లెఫ్ట్ బ్యాంక్ విలేజెస్ లో పని చేస్తాడు. అక్కడ స్కూల్ కట్టించాడు, ఏవో చేస్తూనే ఉంటాడు. చాలా సింపుల్ గా ఏవో చేస్తారేంటి సార్? వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళకి చాలా గొప్ప కృషి చేస్తున్నారు, చాలా గొప్ప కృషి చేస్తున్నారు సార్. ఒక చిన్న మాట సార్, 2 అమ్మాయిలు ఆంధ్ర మహిళా సభలో నర్సింగ్ కోర్సుకు సెలెక్ట్ అయ్యారు. కానీ ఆ కులం వాళ్ళు, వాళ్ళ సంఘం వాళ్ళు వాళ్ళని చేర్చిన పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చారు. 3 నెలలు యుద్ధం చేసి ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్స్ దాకా తీసుకెళ్లి చెప్పించి చివరకు ఒక పాప వెళ్ళి చేరింది. బికనేర్లో ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో లాస్ట్ ఇయర్ 2 పిల్లల్ని తీసుకెళ్లి చేర్చాడు. వాడు 2nd ఇయర్కి వచ్చారు ఇప్పుడు, 2nd ఫార్మ్ 3rd ఫార్మ్. మొన్న పిల్లలు కొట్లాడడంలో వాళ్ళు చావగొడితే, మామూలుగా చదువుకున్న వాళ్ళు హై ఎండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది కదా. తర్వాత మళ్ళా ఎట్లా సర్దాడిపోయింది. చేస్తుంటాడు తను. వాళ్ళకి నాకు స్పెసిఫిక్ గా వర్క్ చేసేది తెలియదు, కానీ వాళ్ళ వెల్ఫేర్ అవి చేస్తుంటారు. హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, అడ్మిట్ చేయడం, అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా ఎవరన్నా మాట్లాడతారండి? సార్ యాదయ్య గారు, మీకేమన్నా పరిచయం ఉన్నారా పరిచయం ఉన్నవాళ్ళు? సార్ వినపడుతుందా అండి? వినపడుతున్నారు సార్. నమస్కారం సార్, కాళిదాస్ పురుషోత్తం గారు. సారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కాలంగా కుర్రు. నిజంగా సారు దృష్టికి ఈ విషయం రావడం అనేటువంటిది మంచి విషయం. అలా యానాదుల పరిస్థితి గురించి చెప్పారు, అది చాలా కరెక్ట్. తర్వాత సార్ చెప్పినట్టుగా సో ఆ యానాదుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అది ఈ మిత్రులు కలిసినప్పుడు అనుకుంటా ఉంటాము. సో ఇంకా మరి దాని గురించి చాలా బాగానే ఉంటుంది. బట్ ఒకటి నాకు అనిపించేది ఏంటంటే, ఒకసారి వాళ్ళ రిలక్టెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళు మిగతా వాళ్ళతోనే కలవకుండా వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకుంటూ అంతా ఏదన్నా కూడా ఒక రకంగా చూస్తే వాళ్ళ లోపల వాళ్ళకు వాళ్ళ ఏందనేది తెలుస్తుంది. వై దే వాంట్ టు కీప్ దేర్ ఐడెంటిటీ లైక్ దట్ అనేది. ఆ రకంగా బయట సమాజం నుంచి ఎదురైనటువంటి అనుభవాలు కూడా వాళ్ళు అలా ఉంచుతున్నాయి అనిపిస్తుంది. సో నిజంగా అది ఎంతో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. దట్ ఈస్ ట్రూ. తర్వాత మన డాక్టర్ కేశవరెడ్డి గారు కొన్ని నవలల్లో యానాది జీవితాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు. సో అతడు అడవిని జయించాడు, అట్లాంటి నవలలు కూడా యానాదుల జీవితాన్ని చాలా వాటిలో తీసుకొచ్చారు. ఇంకా చాలా మంది ఈ రచయితలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సార్ మీ తరఫున వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా మాట్లాడేవాళ్ళు? ఉండొచ్చు. సత్యనారాయణ గారు మాట్లాడతారా? సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మీరు కూడా మాట్లాడితే బాగుంటది.
ఎస్ అన్న మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, ఏజ్ లో కూడా అనుభవంలో కూడా. వాళ్ళందరికి ముందుగా నా నమస్కారాలు. నేను ఎంబీ ఫౌండేషన్ లో చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ చేస్తూ, నా పేరు సత్యనారాయణ, నాది ఇబ్రాహీంపట్నం అండి, రంగారెడ్డి జిల్లా. నేను చాలా కాలం వరకు భద్రాచలం ఏజెన్సీ లోపల పనిచేశాను. వాజేడు, చింతూరు, విఆర్పురం, కూనవరం, చెర్ల ఇట్లాంటి ఏరియా లోపల మా యాదన్నతోటి అండ్ పాండన్న మా పక్క విలేజ్, పాండన్నతోని కలిసి పనిచేశాను. పాండన్న నాకు దగ్గరి మిత్రుడు కూడా. అతనితో కలిసి పనిచేసినప్పుడు నాకు చాలా అనుభవం. ముందుగా మేము చెర్లలో పనిచేసాము. చెర్ల, వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం ఈ ఏరియాలలో పనిచేసినాం, భద్రాచలం ఏరియా లోపల. సో తర్వాత మేము క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ విఆర్పురం, కూనవరం, చింతూరు ఇటు సైడ్ వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క అనుభవాలను మేము చూస్తే ఒక కొత్త రకం అనుభవం వీళ్ళ నుంచి మేము నేర్చుకోగలిగాము. ముఖ్యంగా వీళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి దాంట్లో కొండరెడ్డి కుటుంబాలు, ఆదివాసి కుటుంబాలు కొండల పైన ఎలా నివసిస్తారు, వాళ్ళు వాటర్ ఏంది, వాళ్ళ పిల్లల్ని చదివించడం ఏంది, కొండ దిగి వాళ్ళు రాకపోవడం కూడా చాలా ఇదిగా ఉండే. అప్పుడు ఐటీడీఏ నుంచి ఒక కలెక్టర్ గారు వెళ్ళి వాళ్ళని బలవంతంగా కొండ దింపించి ఏర్పాటు చేసి వాళ్ళు జనజీవన సవంతిలో కలవాలని, మిగతా జనం ఎలా నివసిస్తుందో నేర్చుకోవాలని చెప్పేసి. అన్న వినబడుతుందా అన్న? వినబడుతుందా సార్? ప్లీజ్. సో వీటి కార్యక్రమంలో ఉన్నాము. తర్వాత నేను ఎంవి ఫౌండేషన్ లో చేరిన తర్వాత క్రమంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే NCPCR దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేశాను. అక్కడ 3.5 years 4 years వరకు అక్కడ పనిచేశాను వీళ్ళతోని కలిసి. అప్పుడు మేము పని చేసినప్పుడు మాకు సిద్ధార్థ జైన్ అని కలెక్టర్ ఉండే. అతను మీరు చేస్తున్నటువంటి ఈ 6-7 మండలాలే కాకుండా భద్రాచలం ITDA ఏరియాలో ఉన్నటువంటి 27 మండలాల్లో కూడా పనిచేయండి, మా దగ్గర కార్యకర్తలు ఉన్నారంటే అప్పుడు కలెక్టర్ యొక్క చొరవతోటి 27 మండలాలకు ఎక్స్పెన్షన్ అయ్యాము. తర్వాత వాళ్ళతోటి కూడా 1.5 years వరకు వాళ్ళతోని కలిసి పనిచేసాము. మేము చేసినటువంటి కార్యక్రమం ఎక్కువగా అంగన్వాడీ భోజనాలు, అంటే అడవిలో ఉన్నటువంటి కుటుంబాలకు వెళ్ళడము, హెల్త్ కిట్స్ అన్ని కూడా అడవిలో ఉన్నటువంటి కుటుంబాలకు వెళ్ళడము, ఆశ్రమ పాఠశాలన్నీ అడవులలో ఉండే వాటిలలోకి ఫుడ్, ట్యూటర్స్, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం ఉండే. అంటే వీళ్ళని ఎలా ట్రీట్ చేసేదంటే లోపలి వాళ్ళు బయటి వాళ్ళు అనేసి. బయటి వాళ్ళు అంటేనే మనం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి కుటుంబీకులు మనమైతాము, లోపలి వాళ్ళు అయితేనే ఫారెస్ట్లో ఉన్నటువంటి కుటుంబాలు లోపలి వాళ్ళు ఉంటారు. సో కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు భయపడేది బయటి వాళ్ళు. అంటే విలేజ్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, మిగతా అంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ అటు సైడ్ వెళ్ళకపోయేది. వెళ్ళినట్టుగా నటించేది కానీ వెళ్ళకపోయేది. ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా నటించేది కానీ ఇయ్యకపోయేది. సో నేను సిద్ధార్థ జైన్ గారితో 1.5 years ఇదంతా అబ్జర్వేషన్ అటువంటి నోట్ తీసుకొని వెళ్ళి ఆ కలెక్టర్ గారితో కూర్చున్నప్పుడు అప్పుడు నాకు చాలా కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీరు లోపలికి వెళ్ళాలంటే మా యొక్క అది కూడా తీసుకొని వెళ్తే బాగుంటుంది, లేకపోతే పరిస్థితులు లోపలి వెళ్ళిన తర్వాత వేరే రకంగా ఉంటాయి. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మాకు కూడా మీరు ఎటు సైడ్ వెళ్తున్నారో చెప్పి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కలెక్టర్ గారు మాకు సూచనలు ఇవ్వడం వలన ఆ సూచనల మేరకు మేము కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చెప్పడము, తర్వాత మేము ఎక్కడ వెళ్తున్నామో ఆ ముచ్చట ఆ యొక్క ప్రాంతాల లోపల ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసినటువంటి వాళ్లకు, హెల్త్ సెక్టార్లో పనిచేసినటువంటి వాళ్లకు, అంగన్వాడీ ICDSలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని లోపలి వరకు వెళ్ళి పిల్లలకు ముందుగా పౌష్టికాహారం వాళ్ళకి చేరేటట్లుగా, అంటే అంగన్వాడీ ఫుడ్ వాళ్ళకి వెళ్ళేటట్టుగా, తర్వాత హెల్త్ కిట్స్ వెళ్ళేటట్లుగా మొదలుగా వీళ్ళ యొక్క యాదన్న అండ్ పాండన్న యొక్క సపోర్ట్ తీసుకొని లోపలికి తీసుకొని పోగలిగాము. ఇది కూడా గవర్నమెంట్ సెక్టార్లే మాతో పాటు వెళ్ళి ఎడ్ల బండ్ల మీద వాళ్ళ సహాయ సహకారం, అంటే విలేజ్ లోపల మనం అడిగితే విలేజ్ పీపుల్ ఎడ్ల బండ్లను పంపించేది మనకు రోడ్ వరకు, అంటే విలేజ్ వరకు.
అక్కడ నుంచి బండి లోపల వేసుకొని ఏ సెంటర్కి వెళ్ళాలనో ఆ సెంటర్ మేము అంగన్వాడీ టీచర్ని తీసుకొని ఆ సెంటర్లకు వెళ్ళి ఈ ఫుడ్ సరఫరా చేసేది, గవర్నమెంట్ ఫుడ్నే వాళ్ళకు. సో దీని ద్వారా మేము చేసినటువంటి కార్యక్రమం లోపల నేనైతే ప్రధానంగా చాలా చోట్ల లోపల తిరిగి లోపల పనిచేసాము. దాంట్లో మేము ఒకసారి అంగన్వాడీ సెంటర్లు కొన్ని ప్రాంతాలలో లేకపోతే ఇక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి సార్. చాలా పరిస్థితి అంటే ఒకవేళ ఎవరైనా గర్భవతులు కానీ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్నటువంటి మహిళలు కానీ ఎవరైనా ఉంటే చాలా విపరీతమైనటువంటి జబ్బుతోనే మూలపడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్త్ మెడికల్కి తీసుకొని రావాలంటే వాళ్ళు పాడె మోసినట్టుగా 4 కట్టెలు కట్టి దాని మీద చెద్దర్లో వాళ్ళని పండబెట్టి 4 మోసుకొని వచ్చేది. సో కాబట్టి అలాంటి ఘోర పరిస్థితులలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు వాళ్ళని కూడా మేము వాళ్ళ దగ్గర కూర్చొని చేరువ చేసుకొని మీరు ఒకవేళ వస్తే ఇలాంటి కిట్స్ అందాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి నా మొబైల్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చి, మొబైల్ కూడా అక్కడ కలవాయి సార్. సాధారణంగా ఒక మొబైల్ కలవాలంటే ఒక గుట్ట మీద చెట్టు కానీ ఆ చెట్టు దగ్గరగా ఏదైనా బండ రాయి కానీ ఉంటే ఆ హైట్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే ఫోన్ చేయాలి. ఆ చెట్టు మీద కానీ ఏదైనా ఉంటే అక్కడి నుంచి మాత్రమే ఫోన్ చేయాలి. మిగతా అన్ని చోట్ల లోపల ఫోన్లు కలవై లోపలికి వెళితే మాత్రం ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసులతో మేము సహజీవనం చేశాం సార్. దాదాపుగా 4.5 years. ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ అన్నల ఇద్దరు సహాయ సహకారాలు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా మాతో పాటుగా ఎంబీ ఫౌండేషన్ లో పనిచేశారు ఎంతో ఉనుపు. వాళ్ళు అక్కడ పోయి కోయతూరు బాట లోపల పనిచేస్తున్నటువంటి అనుభవాన్ని మేము చూసి నన్ను మేడం శాంతా సిన్హా, ప్రొఫెసర్ మేడం శాంతా సిన్హా గారు, వెంకటరెడ్డి గారు నన్ను అక్కడ పంపించడం జరిగింది. నువ్వైతేనే సూటబుల్ గా ఉంటావు, వాళ్ళకి తెలుసు కాబట్టి, పాండు మీకు అన్న కాబట్టి, యాదన్న కూడా ఉంటాడు కాబట్టి అక్కడ వెళ్తే బాగుంటుందని చెప్పి నన్ను రిక్రూట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. సో దాని ప్రకారంగా మేము గవర్నమెంట్ కొంచెం షార్ట్ టైం చేయరా, ఇంకా చాలా మంది మాట్లాడవచ్చు. షూర్ గవర్నమెంట్ ని కదిలించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అంగన్వాడీ ఫుడ్ కావచ్చు, చాలా అంగన్వాడీలను కూడా మేము స్టార్ట్ చేసాం చాలా చిన్న చిన్న పాకల లోపల. సో ఇవన్నీ ఒకటి. ఇంకా రెండవది ఏంటంటే ముఖ్యమైన ఘట్టం, వీళ్ళు ఎక్కువగా దేవర్లు, చేతబడులు, నిమ్మకాయలు కోసి వేయడము, పసుపు కుంకుమలు ఒక దగ్గర వేసి దాని మీద నుంచి పోకపోవడం, అది ఒక పెద్ద నమ్మకం ఉండే. వాళ్ళు ఒక రోజు నాతోటి కలిసి ఒక విలేజ్ లోపల పిలిపించి దాంట్లో మీరు ఎడ్యుకేషన్ పైన హెల్త్ పైన చేస్తున్నారు, బాగా ఉంది ప్రోగ్రామ్, కానీ ఇక్కడ ఎక్కువ చేతబడులను దేవర్లను నమ్ముతారు కాబట్టి వాటిపైన కూడా మీరు ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. అటు తర్వాత మేము అటు సైడ్ కూడా ఈ ప్రోగ్రామ్ను చేశాము. అంటే ఇవి చేతబడులు ఇవి కరెక్ట్ కావు, దానికి సంబంధించి మనము ఎడ్యుకేషన్ అవుతే వీటి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, వీటిని మనం ఎలా ఛేదించి ముందరికెళ్ళొచ్చు, మనం ఎలా ధైర్యంగా ఉండొచ్చు అనేది కూడా వాళ్ళకి బోధించగలిగాం చాలా విలేజ్ల లోపల. అదేవిధంగా మాకు అప్పుడు ఒక ఎస్పీ గారు కూడా మాకు పరిచయం అయ్యి, నేను కూడా వస్తాను మీతో పాటుగా సివిల్ డ్రెస్ లోపల అంటే నాతో పాటుగా కాలినడక ద్వారా చాలా చోట్ల అంటే పెద్ద మిస్లేడ్ అనే ఒక గ్రామం నుంచి వాజేడు వరకు సార్ నడుచుకుంటూ నాతో పాటుగా వచ్చేసి విలేజ్లలో తిరుగుతూ అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ను లోపలికి తీసుకొని వచ్చే కార్యక్రమం చేశాం సార్. దీనికి పర్యవసానంగా సిద్ధార్థ జైన్ గారు నన్ను ఢిల్లీకి పిలిపించి ఢిల్లీ లోపల నన్ను ఒక పెద్ద సన్మాన కార్యక్రమం చేశారు సార్. ఇది మేము యాదన్న గారు అండ్ మా అన్న పాండన్న, మా పక్క విలేజ్ కాబట్టి పాండన్న గారి యొక్క చల్వ ద్వారా మేము చాలా కార్యక్రమం చేశాము. చాలా పిల్లల్ని చైల్డ్ లేబర్ నుంచి ఇరాడికేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కస్తూర్బా బాలిక విద్యాలయాలు కూడా పెద్ద మిస్ల లోపల స్టార్ట్ చేసి మేము గవర్నమెంట్ తో కూర్చున్నప్పుడు ఒక 8 మంది మాత్రమే చైల్డ్ లేబర్ ఉన్నారని చెప్పారు, కానీ అక్కడ 800 మంది వరకు. సత్యనారాయణ గారు టైం తక్కువ ఉంది, బీ స్పెసిఫిక్. మన కోయ కల్చర్ అండ్ పాండు వర్క్ మీద మనం ఎక్కువ మాట్లాడుతున్నాము. సత్యనారాయణ గారు ఒక్క మాట, నాకేమి మీరు మాట్లాడడం మీద నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒకవేళ నిజంగా మీరు కనుక మాట్లాడాలనుకుంటే మీకు ఫుల్ సెషన్ ఇస్తాను ఆగస్ట్ లో. అబ్సల్యూట్లీ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ 7:30 మేము మీకు ఫుల్ సెషన్ ఇస్తాం. we always welcome different ideas from different perspectives and different experience also. అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్ గా 7:30 క్లోజ్ చేయాలి. మాకు ఇవాళ స్పెషల్ గా వచ్చిన గెస్ట్ తో పాటు మా రెగ్యులర్ గా వచ్చేటువంటి ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఎవ్రీబడి వెరీ క్విక్లీ.
డోంట్ థింక్ ఓకే అదర్వైజ్. ఓకే నేను మిమ్మల్ని ఓకే డిస్కరేజ్ నేను చేస్తున్నట్టుగా ముగిస్తున్నాను. 1 minute లో ముగిస్తున్నాను సార్. 1 minute. నవ్ ఐఎమ్ నేను ఇప్పుడు హైదరాబాద్ లోపల అంటే ముస్లిం ఏరియా అదేంది ఓల్డ్ సిటీ లోపల పనిచేస్తున్నాను. స్టిల్ టుడే కూడా ఎంవి ఫౌండేషన్ లోపలనే. స్టిల్ టుడే కూడా చైల్డ్ లేబర్ ఇరాడికేషన్ చేసేసి మెయిన్ స్ట్రీమ్ గా కార్యక్రమం చేసే కార్యక్రమంలో ఉన్నాను సార్. థ్యాంక్ యూ పెద్దవాళ్ళందరికీ కూడా. మరి ఇలాంటి అవకాశం ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మీతో కలిసి ఉండి పని చేయడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. పాండన్న థ్యాంక్స్ అన్న. ఒకసారి మాట్లాడనా వెరీ గుడ్. వెల్కమ్ అన్న. ఎలా ఉన్నావన్నా? వెల్కమ్. ఎక్కడ ఉన్నావన్నా? ఇక్కడ వరంగల్లోనే ఉన్నాను. కొంచెం వేరే అన్న వాళ్ళకి అన్న ఇద్దాం, తర్వాత మాట్లాడదాం. ఓకే అన్న. థ్యాంక్స్ ప్రొఫెసర్ అన్న. బి థ్యాంక్స్ బాలమోహన్ దాస్ గారు, ప్రొఫెసర్ బి థ్యాంక్స్ అన్న. బాలమోహన్ దాస్ గారు సార్ ప్లీజ్ ఎస్ క్విక్ రిఫ్లెక్షన్స్ కి వెళ్దాం సార్. ఇంకా అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. ఏం లేదు, గ్రూప్ లో కొండరెడ్డి రామారావు గారు ఉన్నారు, మిత్రుడు సహచరుడు. ఆయన పీటీజీ కొండరెడ్డి కమిటీ చెందిన వాడు. తను కూడా రెస్పాండ్ అయితే బాగుంటది షార్ట్ గా అని ఒక చిన్న రిక్వెస్ట్ నా వైపు ప్లీజ్ నుంచి, ప్లీజ్ అంతే. ప్లీజ్ ఇవ్వదలుచుకుంటే క్విక్ గా వచ్చేయమని చెప్పండి లైన్ లోకి. రామారావు గారు ఉన్నారా లైన్ లో? హలో, సిగ్నల్ ఉందో లేదా? సూటు రామారావు జాయిన్ అయ్యాడు. మరి ఆయన ఎక్కడున్నాడో ఏంటో. ఉంటే సరే వింటే రెస్పాండ్ అవుతారు. ఈ లోపల మిత్రులు మాట్లాడమనండి, ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడతారు కదా. అలాగే అలాగే సార్. సార్ బాలమోహన్ దాస్ గారు. థ్యాంక్ యూ సార్. అందరూ అన్నలకు నమస్కారం అండి. మీకెవరు అందరు లేరు ఇక్కడ. ఎవరు లేరండి. ఆ కల్చర్ లో చిన్నవాళ్ళను కూడా అన్న అంటాం. ఆ విషయం యాదగిరి గారి తెలుసు, మన అందరికి అన్న కాళిదాస్ పురుషోత్తం గారు ఉన్నారు ఇక్కడ, ఇంకెవరు లేరు అంతకంటే పెద్దవాళ్ళు. నాకు తెలిసినంత వరకు కాళిదాస్ పురుషోత్తం గారు ఉన్నారు. అవును, 83 ఇవాళ ఆయన బర్త్డే. సార్ హ్యాపీ సార్, కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే సార్. సార్ కాళిదాస్ పురుషోత్తం గారు, హ్యాపీ బర్త్డే పురుషోత్తం గారు. సో పాండు గారు ఆయన విన్న తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, మా సిఎస్డికి రఘుకుమార్ గారికి ఐ థింక్ వేదవ్రత్ గారు ఏదో ఒక యజ్ఞం చేశారట. ఆ యజ్ఞం వలన మేము ఇలా కంటిన్యూస్గా 200, 300, 400 కార్యక్రమాలు చేయబోతున్నాం అనుకుంటున్నాను ఎందుకైతే. సో మనం దేవవ్రత్ గారికి ధన్యవాదాలు మొట్టమొదటిగా చెప్పాలి. డాక్టర్ పాండు గారు, సత్యనారాయణ గారు, యాదయ్య గారు చాలాసార్లు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎంవిఎస్ అన్నారంటే మామిడిపూడి వెంకట రంగయ్య గారి ఫౌండేషన్. మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశారని మేమంతా వింటూ ఉంటాం. సో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల ఫంక్షన్ జరుగుతుంది, పండగ. ఈ సంవత్సరం అంతా 100 ఏళ్ల పండుగ జరుగుతుంది. సో మీరెవరైనా సరే మామిడిపూడి వెంకట రంగయ్య గారి గురించి ఒక మంచి ఆర్టికల్ రాసి మాకు పంపిస్తే మేము సంతోషపడతాం. ఎందుకంటే మా దగ్గర కొంతవరకు ఉంది ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కువ రావాలనేది మేము కోరుకుంటున్నాం. డాక్టర్ పాండు గారు మాట్లాడినప్పుడు కొంచెం బ్రేక్ అయింది, టెక్నాలజీ కొంచెం టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల బ్రేక్ అయింది. అది లేకపోతే ఇంకా బాగుండేదని మాత్రం అనిపించింది. వారు చేసిన నవలకు కానీ ఆ కాంట్రిబ్యూషన్ కానీ మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. నా వరకు నా దగ్గర పిహెచ్డీలు చేసిన వాళ్ళల్లో 2 షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రొఫెసర్లు అయిపోయారు, వాళ్ళిద్దరూ సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు. ఇంకొక సోదరి, నాకు సోదరులంత అమ్మాయి మన రాజమండ్రి ఆదికవి నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయింది. ఆవిడ ప్రసన్నశ్రీ, ఆవిడ పేరు. ప్రసన్నశ్రీ గారు 22 ట్రైబల్ లాంగ్వేజెస్కి ఆవిడ స్క్రిప్ట్ తయారు చేశారు, అంటే ఆల్ఫాబెట్స్ తయారు చేశారు. ఆవిడకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవార్డు రావడం జరిగింది. చాలా బాగుంది, మంచి కార్యక్రమం. చాలామంది మిత్రుల్ని మేము వినగలిగాము. నేను డాక్టర్ కేవీఎస్ గారు మొన్న ఫిబ్రవరి 15వ తారీఖున అరకు దగ్గర ఉన్న అనంతగిరికి వెళ్ళాము. అక్కడ దాదాపు 1000 మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మేము మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. అప్పుడే నేను గిరిజన వైభవం అని ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఆత్మఘోష పోలవరం
పాండు గారికి, యాదయ్య గారికి, సత్యనారాయణ గారికి నా విన్నపం ఏమిటంటే, ఆత్మఘోషలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఏం చెయ్యాలి 1 2 3 4 5 అలాగా ఒక 10 విషయాల్లో ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ పునరావాసం కోసం, వారి సాంస్కృతిక పరిరక్షణ కోసం, పరిసరాల పరిరక్షణ కోసం, ఎకనామిక్ పరిరక్షణ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం చేస్తుందో లేదో పక్కన పెడదాం, ఏం చెయ్యాలి అని మీరు ఒక ఎజెండా ఇస్తే బాగుంటుందని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ మురళీధర్ గారు. ఇవాళ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని కొంత షార్ప్ రిఫ్లెక్షన్స్ కోరుకుంటున్నాను సార్ మీ అందరి దగ్గర నుంచి. మురళీధర్ గారు, డాక్టర్ మురళీధర్ గారు, మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు. డాక్టర్ కేవిఎస్ గారు. నమస్కారం. మంచి విలువైన ప్రసంగం. నాకు ఒక చిన్న డౌట్. ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు గారు సవర భాష మీద చాలా కృషి చేశారు. అది ఏమైనా మీకు పనిచేస్తుందా? దాన్ని ఏమైనా కన్సిడర్ చేస్తున్నారా? చెప్తే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. తెలియదు సార్ మరి వాళ్ళతో, అంటే యాదయ్య గారికి ఏమన్నా దీని మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎందుకంటే ఆయన చాలా సీరియస్ యాక్టివిస్ట్, లాంగ్ టైం యాక్టివిస్ట్ ఆయన ట్రైబల్ ఏరియాస్ లో. యాదయ్య గారు సార్ వినపడుతుందా సార్? వినబడుతుంది సార్, వినబడుతుంది సార్. నమస్కారం. చాలా గిడుగు రామ్మూర్తి గారు పంతులు ఆయన లైట్ హౌస్, ఆయన మొత్తం దేశానికే ఆ లెక్కకు వస్తే మొత్తం ఎన్ని దేశాలకు చెప్పలేము. ఆయన చేసిన వర్క్ చాలా గొప్పది. అసలు మాకు ప్రేరణ కూడా ఇటు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వరకు, వెరియార్ ఎల్విన్, ఎమండార్ఫ్, తర్వాత మన ఇంతకుముందు మన సార్ పురుషోత్తం కాళిదాస్ గారు చెప్పినట్టు, సో అక్కడి నుంచి జరిగినటువంటి వర్క్ ఏదైతే యానాదుల మీద సార్ చేసిన వర్క్, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. సో మా అందరికి ప్రేరణ అండి. సో కాకపోతే దాంట్లో ఏంటంటే ఒక జస్ట్ అంటే బేసిక్ గా ఏంటంటే కొన్ని రిఫార్మ్స్, వాళ్ళని ఏదో సంస్కరించాలి, వాళ్ళకు ఏదో నీతులు చెప్పాలి, హితబోధలు చేయాలి అనేటువంటి ఆ కోణం నుంచి పనిచేయడం కాకుండా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ లైఫ్ స్టైల్స్ని, వాళ్ళ గ్రామాలని ఏ మాత్రంగా కూడా వాళ్ళని గౌరవిస్తూ పనిచేయాలనేటువంటిది మేము నేర్చుకున్నామండి. సో పాండు గారు కూడా అదే ఆలోచనతోని ఉండి పనిచేసిన వ్యక్తి. తర్వాత ఆయన రచయితే కాకుండా ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా, ఒక ఇన్నోవేటివ్, చాలా క్రియేటివ్, విభిన్నమైన పద్ధతుల్లో చదువు మానేసిన వాళ్ళకు కూడా ఆయన లెక్కలు ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ట్రిగనామెట్రీ ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకు అన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా భిన్నంగా ఆలోచించి దాంట్లో కూడా పనిచేశాడు. వరకు చాలా ఆయన శిష్య పరంపర కోతురుబాట రావడం ఒకటే కాకుండా మనకు ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల అది ఆంధ్రాకు పోవడము, మేము తెలంగాణ వాళ్ళం కావడం కొంత ఇబ్బంది అయింది. అయినా కూడా కోతురుబాట బాల సాహిత్యం కోయలో చేస్తూ ఉంది. ఇంకా మనకు మిత్రులు మాట్లాడేది ఉంటే మాట్లాడమనండి. తర్వాత ఇంకా రిఫ్లెక్షన్స్ ఏమైనా పాండు గారు అని చెప్తే చెప్పించండి. సార్, గుడ్ ఈవినింగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ద వండర్ఫుల్ అన్సంగ్ హీరోస్ లైక్ పాండు, యాదయ్య గారు, సత్యనారాయణ ఎంవి ఫౌండేషన్ గారు, అదే కాకుండా కాళిదాస్ పురుషోత్తం గారి అబ్బాయి కూడా ఇదే యాక్టివిటీ చేస్తున్నాడు అనేది ఈ సందర్భంగా నాకు తెలిసింది. ఇప్పుడు యానాదులు, చెంచులు, దాని తర్వాత కోయలు, ఈ ఆదివాసీ తెగల గురించి ఎవరైతే బహుశా మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళల్లో నాకు తెలిసి కొంత మావోయిస్టులు వాళ్ళే కొంత వాళ్ళ గురించి పట్టించుకున్నారు తప్ప మిగతా వాళ్ళు కొద్దిగా తక్కువే పట్టించుకున్నారు అనేది ఎందుకో నాకు అనిపిస్తుంది. మైదాన ప్రాంతాలకు మాత్రమే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా కొంత కన్ఫైన్ అయినారు. ఇక దాని తర్వాత ఎప్పుడు కూడా నాకు వాళ్ళ గురించి అనిపిస్తున్నటువంటిది ఏమనంటే, వీళ్ళ లైఫ్ స్టైల్ను మన నాగరికతతోటి, మనము చేస్తున్నటువంటి విధ్వంస కార్యకలాపాలతోటి మనం మన నాగరికతను వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం ద్వారా
వాళ్లకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నటువంటిది నాకు అండమాన్ నికోబార్ పోయినప్పుడు అప్పుడు అనిపించింది. నికోబార్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి అసలు మనల్ని పోనీరు. యూ క్యాన్ గో అప్ టు పోర్ట్ బ్లేర్, దాని తర్వాత మళ్ళీ ఇక కిందికి మనము పోవడానికి లేదు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మా తెలంగాణ మా మహబూబ్నగర్ ఏరియాలో అచ్చంపేటలో ఈ అడవుల్లో అది చూస్తే వీళ్ళకేమీ జబ్బులు రావా, వీళ్ళకేమి గుండె జబ్బులు కానీ ఇవన్నీ రావా, వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా అసలు నాకు రెండింటిని ఎట్లా మిక్సప్ చేయాలా అన్నటువంటిది అర్థమైతలేదు. అంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళ జీవన శైలిని నిలబెడుతూ ఇంకో పక్క ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి మెడికల్ అడ్వాన్సెస్ కానీ ఇవి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేయడము అనేది ఇవి రెండు సాధ్యమా, లేదా విధ్వంసంలో వాళ్ళ నాగరికత వాళ్ళ సంస్కృతి ఇవన్నీ కూడా పక్కకు పోవడం అన్నటువంటిది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, వాళ్ళ భాష కానీ వాళ్ళ లిపి ఇవన్నీ కూడా లేవు, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలనా, లేకపోతే ఒక పెద్ద డైలమా నాకు ఎప్పుడు వీళ్ళని ట్రైబల్స్ కానీ వీళ్ళని చూసినా కానీ సరే వాళ్ళతోటి మనం ఎట్లా డీల్ చేస్తున్నాము, మనం చేసే గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి పథకాలు ఇవన్నీ వాళ్ళకి చేరడం లేదనేది వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ హెల్త్ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇది ఇది మాత్రము ఒక డిఫరెంట్ గా ఈరోజు సిఎస్డిలో ఇంతవరకు చర్చించినటువంటి అనేక అంశాల కంటే ఇది విభిన్నమైనటువంటి అంశము. జన విజ్ఞాన వేదిక మేము కొంత వర్క్ ఏదో చేయడానికి ప్రయత్నం చేసినాం అనేది అనిపించుకున్నాం. నెల్లూరులో చెంచులు యానాదులు వీళ్ళకి సంబంధించి హెల్త్ సర్వే ఒకటి నిర్వహించినాం తప్ప జన విజ్ఞాన వేదిక మేము కూడా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అన్నటువంటిది చేయలేదు. అట్లా ఆ ప్రాంతాలకు వెళ్ళి అన్సంగ్ హీరోస్ లాగా నిలిపోయినటువంటి మిత్రులకు అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్, ఇట్స్ రియల్లీ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఇక్కడ కూర్చొని రూముల్లో కూర్చొని మేము చాలా మాట్లాడుతూ ఉన్నాము. ఇది ఇది రియల్ వర్క్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమోహన్ అందరికీ నమస్కారం మరొకసారి. రియల్ ఇప్పుడు హాఫ్ అమెరికనా నువ్వు ఫుల్లా అంతేనా? సారీ. యా, మురళీధర్ గారు చెప్పినట్లు ఇప్పుడు నిజంగా ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దో ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్. ఇట్ కెనాట్ బి నెగ్లెక్టెడ్ ఈజీలీ, కానీ ఇట్స్ బీయింగ్ నెగ్లెక్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బై మెనీ పీపుల్. మేబీ ఇట్ కెన్ బి ఏ సొసైటల్ ఎన్జిఓస్ కావచ్చు, మేబీ దే ఎన్జిఓస్ ఆర్ వర్కింగ్ ఫర్ సంథింగ్, అది ఒకటి వాళ్ళే చేస్తున్నారు, కానీ గవర్నమెంట్స్ మాత్రం పూర్తిగా ఎపథెటిక్ గా ఉంటాయి. ఈ రోజున మన కామ్టేకర్ గారు చాలా మంచి టాపిక్, ఆత్మఘోష పేరుతోటి వాళ్ళ కష్టాలని, ఆ రీహాబిలిటేషన్ కావచ్చు, ఇనండేషన్ అయినటువంటి ముఖ్యంగా డ్యామ్స్ ఇట్లాంటి కట్టేటప్పుడు, రోడ్స్ వేసేటప్పుడు ముఖ్యంగా నష్టపోయేది వాళ్ళే. వాళ్ళకి నోరు లేదు కాబట్టి వాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేయబడతారు. మీరు ఇందాక మురళీధర్ గారు అంటే ఎన్ని స్కీమ్స్ వాళ్ళకి వెళ్తున్నాయో వెళ్ళుంటే ఈ పరిస్థితుల్లో ఉండే కావు, బట్ దేర్ ఆర్ మెనీ స్కీమ్స్ ఫర్ దెమ్. అవి అన్ని కూడా ఐటీడీఎస్ లో కొంచెం జరుగుతున్నా కానీ ఎంత జరగాలంత జరగట్లేదు. ఇప్పుడు వీరందరూ ముఖ్యంగా సత్యనారాయణ గారు చాలా విషయాలు ఎంవిఎఫ్ గురించి చెప్పారు. ఐ క్లోజ్లీ వర్క్డ్ విత్ ఎంవిఎఫ్ వెన్ ఐ వాజ్ ఇన్ సర్వశిక్ష అభియాన్. నాగార్జున గారు, శాంత సిన్హా గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళందరితో కలిసి పనిచేశాను. అప్పుడు చైల్డ్ లేబర్ మీద బాగా వర్క్ జరిగింది. సో అదొక ఓల్డ్ మెమరీ నాకు. మన యాదయ్య గారు చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు టాపిక్ మీద, ఎంతో బాగుంది. ఈ రోజున మీరు మురళీధర్ గారు అన్నట్లు ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టాపిక్. సిఎస్టి టేకప్ చేయడంలో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఆత్మఘోష రాయడం అనేది ఒక హిస్టారికల్, అది దట్ విల్ రిమైన్ యాజ్ ఎ డాక్యుమెంట్. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా అవసరము. తర్వాత దాని మీద స్టడీ కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. థ్యాంక్స్ టు పాండు గారు ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సంధ్యా కిరణ్ మాట్లాడతారమ్మా? సార్ నమస్తే అండి. ఈరోజు జూమ్ టాపిక్ చూసి ఫస్ట్ నేను పోలవరం నిర్వాసితుల యొక్క ఆత్మఘోష అనే టాపిక్ చూసి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. జనరల్గా ప్రాజెక్ట్స్ అంటే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, లేకపోతే ఇంత విద్యుత్ ఇచ్చాము,
లేకపోతే పలానా నాయకుడు ఇంతమంది ఇళ్లలో దీపాలు వెలిగించాడు, ఇట్లాంటివి వాడుతూ ఉంటాము. లేకపోతే ఇప్పుడు ఈ పోలవరం అనేది మనకు తెలుసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్ద హాట్ టాపిక్ అనేది ఇది మనకు తెలిసిన విషయము. అయితే నిన్న నాకెందుకు అనిపించింది అంటే, నిర్వాసితులు ఎస్ అన్నిటితో పాటు నీళ్లు, విద్యుత్ అన్నిటితో పాటు నిర్వాసితులు కూడా ఒక టాపిక్కే, అది చర్చించుకోవాల్సిన విషయమే. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆత్మఘోష అనే పదం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఆత్మఘోష ఏంటి? చనిపోయిన వాళ్ళు ఇది కదా, దానికోసం వాడతారు కదా, ఈ నిర్వాసితులు అంటే చనిపోతారా? లేదు కదా, ఇలా ఎందుకు వాడారు అని తెలుసుకోవాలనిపించింది. ఈరోజు జూమ్ లో చాలా ఆసక్తిగా మిత్రులందరి అభిప్రాయాలని నేను వింటూ ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్ విషయాలు మాట్లాడారు. కాకపోతే ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది, చదువుకోవాల్సి ఉంది అనిపించింది. రచయిత గారు పాండు గారు చేసిన కృషి, ఆయన చేసిన పరిశోధన కానీ చాలా ఆసక్తిదాయకం, అభినందనీయం కూడా. ఇంకా మనం ఆ పుస్తకాన్ని చదివి ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా చర్చించుకోవాల్సిన విషయాలు ఉన్నాయనిపించింది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ చిన్న అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మురళి గారు, మీరు ఏమైనా అన్మ్యూట్ అవుతారా? అన్మ్యూట్ అవుతారండి? అన్మ్యూట్ కాలేదు మీరు, ప్లీజ్. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. గూగుల్ మీట్లో ఉన్న ఆ సార్లందరికీ కూడా మా ఆదివాసుల తరపున బుక్ రాసినటువంటి పాండు సార్కి, యాదయ్య సార్కి అలానే ప్రత్యేక ధన్యవాదాలు. జొంజోర్ సార్. ఈ ఆత్మఘోష అనేటువంటిది పుస్తకం రాసినటువంటి పాండు సారు, తర్వాత యాదయ్య సార్తో మాకు గత 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. అయితే నేను చూస్తున్న దాంట్లో ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో చూస్తే నిర్వాసితుల మీద ఏ పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ, ఎవరు కానీ రాసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజున అమరావతిలో కనుక చూసినట్లయితే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది, కానీ వాళ్ళను మీరు హీరోలు ఇది అనేటువంటి మాట్లాడే పరిస్థితి. ఎట్ ఎ టైంలో అలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆదివాసులను కూడా కనీసం ఆ నిర్వాసితులకి ₹1 కూడా ఎక్కడో ఇవ్వకుండా కొన్ని గ్రామాలకు మాత్రమే రిహాబిలిటేషన్ అనేటువంటిది ఇచ్చి, మిగతా వాటిని అసలు సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే మాట్లాడకుండా ఉంటున్నారో ఆ మాట్లాడని వాళ్ళని మాత్రమే బలిస్తారు అనేటువంటిది ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి సార్. ఈ బుక్ లో నేను చూశాను, అంటే మా అనుభవంగా చూసినట్లయితే సంస్కృతిలో ప్రతి అణువను ఇది ఒక డిక్షనరీ లెక్క పని చేస్తుంది సార్. మా కోయతగా అనేటువంటిది మునిగిపోయిన తర్వాత ఈ ఏరియాలలో చూసినట్లయితే వేలేర్పాడు, కుక్కునూరు, చింతూరు, ఈ 4 ఏవైతే దాదాపుగా 7-8 మండలాలు మునిగిపోతాయో ఆ మండలాల వాళ్ళకి ఇది ఒక డిక్షనరీ లెక్క పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి గారు. ఏమండి, ఇంకా ఎవరినైనా మిస్ అవుతుంటే ప్లీజ్ కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కొన్ని నా పేర్లు కనబడడం లేదు. వివో 12306, వివో V2312 ఇట్లా నంబర్లు ఉన్నాయండి. అలాగే మురది శ్యామల గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? నమస్తే సార్, అందరికీ నమస్తే. నమస్తే అమ్మా. సార్, నేను వరంగల్లో ఉంటాను, తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను సార్, డిగ్రీ కాలేజీలో. అయితే ఫస్ట్ ఈ మీటింగ్ మాకు అనిశెట్టి రజిత మేడం మా గ్రూప్ లో, రుద్రమ్మ గ్రూప్ లో పెట్టింది సార్. పెట్టగానే పోలవరం గురించి మేము కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాము. ముంపు గ్రామాలను మళ్ళీ తర్వాత ఆవాస గ్రామాలను కూడా చూసాం సార్. మీరు దానికి సంబంధించి దేనికి సంబంధించి చర్చిస్తారు అని ఆసక్తిగా నేను ఇది అంతా విన్నాను సార్. అయితే ఇప్పుడు సార్ రాసినటువంటి పుస్తకాలు చదివితే బాగుండును అనిపిస్తోంది సార్. ఇన్ని విషయాలు చర్చకు వస్తుంటే అవి ఎక్కడ లభ్యమవుతాయి సార్? సార్ నెంబరు మీకు పాండు కంటేకర్ గారి నెంబరు తీసుకుంటే నేను ఇప్పుడే మీకు సార్, పాండు గారు మీ నెంబర్ ఒకసారి అనౌన్స్ చేయరా ఒకసారి? 6300. సార్ ఒక్క నిమిషం నేను రాసుకుంటాను. నేను వరంగల్లో ఉంటాను సార్. వరంగల్లో అంటే సిద్ధార్థ నగర్ లో ఉంటారు, ఇక్కడ అక్కడనేనా సార్? నేను ఉండేది స్వస్తిక్ హాస్పిటల్లో ఉంటాను, ఆటో నగర్, కొత్తవాడ. కొత్తవాడనా సార్? సరే సార్, ఒకసారి ఫోన్ నంబర్ చెప్పరా సార్?
చాట్ లో కూడా పెట్టి చాట్ లో కూడా టైప్ చేసి పెట్టు పాండు. అంటే చాలా మందికి తెలుస్తుంది సార్, అందుకోసమనే అడిగాను. చాట్ లో నెంబర్ టైప్ చేసి పెట్టండి, అందరు కనబడుతుంది. మురళి, సారీ నువ్వు ఇంటి పేరుతో పెట్టాలండి. మీరు మురళి అంటే ఏ మురళి అనుకున్నాను నేను. సోడే ఉండాలి కదా, మురళి సోడే, అప్పుడు ఈజీగా గుర్తింపు. మన ఐడెంటిటీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. మురళి ఉన్నావా? ఉన్నా సార్. మరి సోడే మురళి అని పెట్టాలి కదా. నేను ఎవరో అనుకుంటున్నాను నేను గ్రూప్ లో. మురళి గారు కూడా మా చిరకాల మిత్రుడు, సహచరుడు. రైట్ సార్, ఒకసారి నెంబర్ చెప్పండి సార్, కాంటాక్ట్ గారు నోట్ చేసుకుంటారు కొంతమంది. చెప్పండి ఓరల్ గా కూడా చెప్పండి, ఓరల్ పైకి గట్టి చెప్పండి. 6300484726. మళ్ళీ 6300 484 726. నోట్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. నమస్తే అండి. రమాదేవి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినాము. ఆ సందర్భంలోనే పోలవరం యాత్ర చేయడం జరిగింది. దాని మీద మనకు అక్కడే ఉన్న ముంపు గ్రామాల నిర్వాసితులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి చాలా కాలం కొట్లాడటం జరిగింది. మన తెలంగాణ నాయకులు పోలవరాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చుకున్నారని చెప్పి మేము అభిప్రాయపడ్డాము. అదేవిధంగా ఈ ఆదివాసీల మీద ఏటూరు నాగారము, తాడువాయి అటు ప్రాంతాల లోపల వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కూడా మేము నిజ నిర్ధారణకు వెళ్ళడము, ఫారెస్ట్ అధికారులతోటి, కలెక్టర్ తోటి, వాళ్ళతోటి సంప్రదించడం ఇట్లా చేస్తూ ఉన్నాము. వాళ్ళ జీవితాన్ని గురించి కొంత ఎక్కువ అధ్యయనం చేసి ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు కూడా చాలా కొంత కృషి చేయడం జరిగింది. ఇవాళ ఇది వింటున్న తర్వాత నిజంగానే పాండు గారి కృషి, తర్వాత కొంతమంది గతంలో ఎంబీ ఫౌండేషన్ లో కూడా మేము కొద్ది కాలము ఈ చైల్డ్ లేబర్ కు దాన్ని తగ్గించడానికి కొరకు కూడా కృషి చేయడం జరిగింది. ఉపాధ్యాయురాలిగా ఇటు ఉద్యమకారునిగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాండు గారు ఇక్కడే ఉంటారన్నారు కాబట్టి వారి పుస్తకాన్ని కూడా నాకు కూడా చదవాలనిపించడం ఒకటి ఉన్నాం. మన అందరి అభిప్రాయాలను పంచుకోవడము, ఇన్ని సంవత్సరాలుగా ఐటీడీఎల్ ఆధ్వర్యంలో, ఎన్జిఓస్ ఆధ్వర్యంలో, ప్రత్యేక కొంతమంది వ్యక్తుల కృషితోటి జరిగినప్పటికీ కూడా వాళ్ళ జీవన విధ్వంసం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఎట్లా అయితే బాగుంటది అనేది నిరంతరం నన్ను వేధిస్తూ ఉండే ప్రశ్న. ఇవాళ ఆదివాసీల హరణం నిత్య కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. దీన్ని కూడా అడ్డుకోవడం కొరకు ఇవాళ దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళుగా మీరందరూ కూడా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అంతం చేసే కుట్రను, కార్పొరేట్లకు అడవిలో ఉన్న ఖనిజ సంపదను కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకోవడానికి కూడా మీ వంతు సహకారాన్ని మీరు అందించాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇవాళ మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరన్నా నేను మర్చిపోతున్నానా? కైండ్లీ సరోజిని గారు. సార్, నేను పెద్దగా మాట్లాడేదేం లేదు, కానీ చాలా నచ్చిన టాపిక్. నేను ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వర్క్ చేశాను. చాలా 40 సంవత్సరాల దాదాపు చదువు కానీ వర్క్ చేయడం కానీ. ఎల్లందు అనే ప్లేస్ ఉంటుంది కొద్దిగా ట్రైబల్ ఏరియాకి దగ్గరలో, అక్కడ కూడా వర్క్ చేశాను. కొద్దిగా టచ్ ఉంది. కానీ ఇవాళ ఈ పుస్తకం సార్ చెప్పడం మొదలుపెట్టాక, మీరు ఎక్స్ప్లెయిన్ చేశాక నాకు అసలు ఆ పుస్తకం చదవాలనేది అనిపించింది అనమాట. తెప్పించి నేను కూడా ట్రై చేస్తాను. ప్రస్తుతం అయితే లేను, ఇక్కడ ఉన్నాను US లో. వచ్చాక బుక్ తెచ్చుకొని చదువుతాను. చాలా బాగుంది టాపిక్ మాత్రం. అలాగే. విజయ గారు, నిర్మల గారు, మీరు ఎవరు మాట్లాడతారండి? టీవీ రావు గారు. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీ హావ్ ఆల్మోస్ట్ నమస్కారం అండి. ప్లీజ్ నమస్కారం. నా పేరు విజయ సార్, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను పాండు గారి పుస్తకాన్ని చదివాను. చాలా అద్భుతమైన పుస్తకం. ఆ వాయిస్ లేని వాళ్ళ కోసం ఒక గొంతు పూర్తిగా ఇచ్చి రాశారు తన వర్క్ అంతా కూడా. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పోలవరంకి సంబంధించిన ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, అన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే ఈ రాజకీయ పార్టీలు ఏమన్నా కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకటే ఉదరగొడుతున్నారు. కానీ దాని వెనకాల జరుగుతున్న విధ్వంసాన్ని కూడా వచ్చే విధంగా ఇప్పుడు కీలకమైన పొజిషన్స్ లో ఉన్న మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా మెయిన్ మీడియాలో కూడా దీని గురించిన వాయిస్ వచ్చే విధంగా ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే బాగుంటుంది. తర్వాత ఈ మామూలు మన యూట్యూబ్స్ లో వీటిలో కూడా మాట్లాడగలిగిన వాళ్ళు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు మాట్లాడి కొద్దిగా దీని గురించిన ఒక మూమెంట్, ఒక న్యూస్ రావాలి. అట్లీస్ట్ మనుషుల మనసులో ఇది ఒక విషయం ఉంది, ఈ పైన కనబడే మెరుగులు కాదు, వెనకాల ఫౌండేషన్ లో జరుగుతున్న విధ్వంసం ఏంటి, దీని వెనక ఉన్న విధ్వంసం అనేది వినబడాలి సార్. ఆ వాయిస్ వినబడాలి. ఏ రకంగా అనేది కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీడియాలోకి రావాలి. మీడియాలో వస్తేనే మనుషుల మెదడులోకి వెళ్తుంది ఈ కాలంలో అనేది నా ఉద్దేశం సార్. అది కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరిగా అండి. ఇంకెవరన్నా ఉన్నారండి? కైండ్లీ. దాదాపు అందరితో మాట్లాడించినట్టున్నాను. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఒక్కసారి పాండు గారి రిఫ్లెక్షన్స్ తీసుకొని మనం ఎండ్ ఆఫ్ ది సెషన్కి వెళ్దామండి. ఆల్రెడీ 15 నిమిషాలు క్రాస్ చేశాం మన టైంని. సో పాండు గారు ఫైనల్ సభ కింద మీరు ఒక 5 minutes రిఫ్లెక్షన్స్ ఇస్తే, మీరు కానీ యాదయ్య గారు కానీ ఇద్దరు కలిసి ఇచ్చినా సరే, వీ విల్ గో టు ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఆల్రెడీ మనం వీ హావ్ క్రాస్ అబౌట్ 15-20 minutes దగ్గర. సార్ ఒక్క నిమిషము. సరే, వైండింగ్ అప్ తను చివరిగా తను చేస్తా అంటే తనే చేస్తారు. నాకు ఒక కన్సర్న్ ఏంటంటే, బహుశా అది రొటీన్లో అలవాటుగా వచ్చిన పదాల్లో వచ్చి ఉండొచ్చు. ఈ అంటే ఆదివాసీ సమాజానికి బయట ఉన్న సమాజాన్ని నాకు సభ్య సమాజం అనడంలో నాకు కొంచెం అది కొద్ది మింగుడుపడని పదం. అంటే మరి లోపల ఉన్న అది బహుశా రొటీన్గా వచ్చి ఉండొచ్చు. ఆ మాట గురించి కూడా ఆలోచించాల్సిందిగా. ఎందుకంటే బయట ఉన్న సమాజం ఎంతగానైతే స్పందించాలో అంతగా కాదు. అందులో 10 వంతుగా 100 సగం కాదు, 25 కాదు, 10% కాదు, 1% కూడా స్పందించడం లేదు. స్పందించే వాళ్ళ సంఖ్య బహుశా 0.002 ఉంటుందేమో, తెలియదు, ఇంకా కూడా తక్కువ ఉండొచ్చు. సో అసలు కల్చర్ అనేటువంటిది, సభ్యత అనేది వాళ్ళ దగ్గరనే ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఒక మాట అన్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా బయట కూడా ఒక ఇండివిజువాలిటీని ఎంత గౌరవిస్తారంటే, మనం హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎన్లైటెండ్ మనం ప్రజల్లోనే మనం చూస్తాము. ఎవరిని కూడా అంత ఈజీగా ఒక మాట అనరు కూడా. అంత ఒకరి వ్యవసాయాలు ప్రైవసీ కూడా అంత ఈజీగా ఒకరి విషయాలు కూడా మాట్లాడరు. మనకు బయట అందరి గురించి అందరూ మాట్లాడతారు. బట్ ఆదివాసీలు ఎప్పుడు కూడా చాలా వాళ్ళకు వ్యక్తిత్వ గౌరవము వాళ్ళకు ఉంటుంది. ఇంకొకరిని అంత తేలికగా ఏ మాట అనరు. రకరకాలుగా అవాకులు చవాకులు పేలరు. చాలా గొప్ప సంస్కృతి అది. నిజంగా మనకు ఆశ్చర్యపోతాం. మనకు సమయం లేదు కాబట్టి ఇంకా ఏం చెప్పట్లేదు. ఇంకా మిత్రులు ఇంకా కొంతమంది కృష్ణమోహన్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా తెలుసుకొని ఒక వీలైతే ఈ పుస్తకాన్ని మనకు ఇంగ్లీష్లోకి, హిందీలోకి, ఇతర భారతీయ భాషల్లో కూడా ఇది వచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈ డన్ వండర్ఫుల్ వర్క్. ఇంకా చాలా ఆయన దగ్గర నుంచి రచనలు వస్తాయని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు హిమ్. అండ్ మీరు ఇక్కడ మీరు నిర్వహించినందుకు కౌన్సిల్ ఫర్ సోషల్ డైలాగ్, యాక్చువల్గా రావు గారిని ఎప్పుడో చూసి కూడా 15 ఏళ్ళు దాటిపోయిందేమో. వెంకన్న అని మన కామన్ మిత్రుడు ఉన్నాడు అక్కడ, జనార్దన్, మీరు అంత కలుసుకున్నాము. మొత్తం మీద వెరీ గుడ్. సో ఇట్స్ అగైన్ వెరీ నైస్ టు మీట్ యూ ఆల్ అగైన్. ఈ మిగతా డిబేట్స్ లో కూడా ఇంకొన్ని టాపిక్స్ మీకు వస్తాయి. విల్ గో హెడ్. ఆల్ ద బెస్ట్ టు పాండు అండ్ టు కౌన్సిల్ ఫర్ సోషల్ డైలాగ్. థ్యాంక్ యూ. త్వరగా మీ ఇద్దరు కలవాలని కోరుకుంటున్నామండి. మీ ఇద్దరు త్వరగా కలవాలి. కలుస్తాం డెఫినెట్లీ. కలవండి. కృష్ణమోహన్ గారు, మిమ్మల్ని కూడా నాకు చూసినట్టే గుర్తు. మీరు సర్వశిక్ష అభియాన్ లో ఉన్నప్పుడు
నాగార్జున గారితో క్లోజ్ గా పనిచేశాను. చూశాను, మిమ్మల్ని చూశాను. సో అవునండి. బెస్ట్, చాలా మీరు దీంట్లో ఉండటం చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్. మంచిదండి, బాగా మాట్లాడారు. మీరు కూడా ఒక టాపిక్ తీసుకోండి. డెఫినెట్లీ. అంటే నేను పిల్లల కోసం ఉయ్యాల జంపాలని బాల సాహిత్యంలో పనిచేస్తున్నాను. నేను ఇంకొకసారి రావు గారితో మాట్లాడి అది పెట్టుకున్నానులేండి. వీలైతే ఎంవిఎఫ్ గురించి మరి ఏదో 100 years అవుతుంది ఏదో అంటున్నారు. సంథింగ్ వెంకటరంగయ్య గారి, అది ఆంధ్ర యూనివర్సిటీ 100 years సందర్భంగా వెంకటరంగయ్య గారి గురించి ఏదైనా వ్యాసం వస్తే బాగుంటుందని సాహిత్య ప్రొఫెసర్ గారు చెప్పారు. ఒక టాక్ కూడా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో. వై నాట్. ఆగస్ట్ లో, అంటే మేము ఇప్పుడు రాబోయే ఒక 6 వారాలు పొలిటికల్ ఐడియాస్ దట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియా అని ఒక 6 persons ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ పొలిటికల్ ఐడియాస్ ఎలా ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేశాయో సిరీస్ ఆఫ్ లెసన్స్, ఒక సిరీస్ ఆఫ్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటాం రాబోయే 6 sessions. 1 మార్క్స్, 2 గాంధీ, సావర్కర్, నెహ్రూ, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లోహియా. ఇదంతా కూడా కేవలం వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి, క్రొనాలజీ కానీ వేరే ఉద్దేశం వేరే, దాంట్లో వాళ్ళ వయసును బట్టి క్రొనాలజీ చేశామంతే. ఈ 6 గురించి నా చర్చ ఒక 6 వారాల పాటు జరుగుతుంది. ఎవ్రీ వీక్ 1 hour ఒక టాపిక్. సో ఇది అయిన తర్వాత ఒకసారి మనం వెంకటరంగయ్య గారి గురించి ఒక సెషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే మీరు కూడా మీరు కనుక మాట్లాడతాను అంటే విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే సార్, అలాగే మనకు ఉన్నారు కదా, వాళ్ళని ఆహ్వానిద్దాం. శాంతసిన్హా గారిని ఆహ్వానించవచ్చు మీరు. వండర్ఫుల్. మనం అందరం కూడా మాట్లాడవచ్చు. వెంకటరెడ్డి వాళ్ళంతా హేమాయమీలందరూ కూడా మీరు వచ్చి ఇబ్బంది ఏం లేదు. అట్లాగే జాతుల వారిగా చెంచుల మీద ఒకసారి టాపిక్ పెట్టుకోవచ్చు చేసిన వాళ్ళు, రకరకాలుగా కూడా లెటర్స్ చూద్దాం. ప్రొఫెసర్ గారికి ఒక నోట్ అయితే పంపండి రంగయ్య, అది రంగయ్య గారి గురించి. అలాగే సార్. ఓకే, వివో V2312 హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ కైండ్లీ మేక్ క్విక్ రెస్పాన్స్ బికాస్ వీ వాంట్ టు గో ఫర్ క్లోజర్ ఆఫ్ ద సెషన్. vivo2312 మాట్లాడొచ్చండి మీరు ఇప్పుడు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మాట్లాడండి. మీరు చెయ్యెత్తారు, మేము ఒప్పుకున్నాం, మీరు మాట్లాడండి. మైక్ అన్మ్యూట్ చేయండి. రామారావు గారు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. రామారావు గారా, అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి. ఆ మైక్ లో రెడ్ క్రాస్ గా రెడ్ మార్క్ ఉంటుంది, దాన్ని వచ్చితే సరిపోతుంది, అన్మ్యూట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ క్లోజ్ చేసినట్టున్నారు. పాండు గారు ప్లీజ్. మళ్ళీ నాకు ఈ రికార్డింగ్ అంతా సేవ్ చేయడము, అప్లోడ్ చేయడము చాలా పనులు ఉంటాయి. మళ్ళీ లెట్ us గో ఫర్ ది క్లోజర్ ఆఫ్ ది సెషన్. మా మిత్రులు కొంతమందికి ఏంటంటే మొదటిసారి అయి ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నట్టు. ఓకే, కానివ్వండి. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఏంటంటే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఏదైతే ఉందో దాని నుంచి అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ గారికి, కుమార్ గారికి, మరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా అయింది. అన్ని రకాల విషయాలు తెలుసుకున్నాం. ఈ రూపంలో ఏంటంటే ఆదివాసులకు సంబంధించినటువంటి ఆత్మకోశకు సంబంధించిన ఎన్నో డౌట్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి, పుస్తకంలో ఉన్నాయి. అవి అన్నిటిని ఒకటేసారి చెప్పడం, ఒకటేసారి ప్రజెంట్ చేయడం అనేటువంటి కూడా నాకు ఎట్లా చెప్పాలి, ఏం చేయాలి అనేటువంటి కూడా అనిపించింది. సాధ్యమైనంత మీరందరూ పాల్గొన్నారు. మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. Thank you, sir. For today, we are going to end the session. We will meet again from next week onwards. మనం అనుకున్నట్టుగా 6 పొలిటికల్ ఐడియాస్ ని మనం వరుసగా ఎవ్రీ వీక్ ఒక చొప్పున డిస్కస్ చేస్తాము. ఆ షెడ్యూల్ అంతా కూడా నేను షార్ట్లీ 1 or 2 days లో అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ పాండు కంటేకర్ గారు, థ్యాంక్ యూ యాదయ్య గారు, థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ యూ హావ్ మేడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కౌన్సిల్ ఫర్ సోషల్ డైలాగ్ కూడా థ్యాంక్స్. ఇట్లాంటి అకామిడేట్ చేస్తున్నందుకు విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అందరికి నమస్తే.